నేను గడిచినట్టు ఏ నెలలో వచ్చాను, ఏ వారంలో వచ్చాను, ఎవరికైనా జ్ఞాపకం ఉందా? ఆగస్ట్ నెలలో వచ్చాను. ఏ ఏ వారం వచ్చాను? రెండో ఆదివారం బల్లాదరి ఇచ్చాను. అంటే ఎన్ని నెలలు అయ్యింది? 3/4 సంవత్సరంలో 3వ భాగం మిస్ అయ్యాను. అంటే ఇప్పుడు 4 నెలలు పూర్తయిందనమాట. ఈ 4 నెలలు కూడా మరి మీరు పాస్టర్ అమ్మ గారి కొరకు ఎంతో ప్రార్థన చేశారు. పాస్టర్ అమ్మ గారిని దేవుడు ఆ రెస్ట్లో ఉన్నటి సమయంలో రెస్ట్లో ఉంచక ఆయన పని ఆయన జరిగించుకున్నాడు. గనుక మీరందరూ కూడా అందుకుని ప్రార్థన చేశారు. ఎందుకునంటే దేవుని యొక్క సేవకులు వాక్యము ఆత్మ నడిపింపుతో అందించాలంటే విశ్వాసులైనటి బృందం ప్రార్థన చేయాలి. పౌలు గారు కోరుకుంటున్నాడు, మేము మాట్లాడవలసిన రీతిగా మాట్లాడినట్లుగా, బోధించవలసిన రీతిగా బోధించబడినట్లుగా మీరందరూ మా కొరకు ప్రార్థన చేయండి అని. అలాగే మీరందరూ ప్రార్థన చేసినట్టు విధానమే దేవుడు ఆ బిడ్డను నిలబెట్టుకున్నాడు. నిజానికి గడిచిన 19 సంవత్సరాల కాలం కూడా ఆమె పడినటి యొక్క ఆ శ్రమ, ఆ బాధ ఎంత అంతా కాదు, చాలా వర్ణించలేం. ఏమండి, పని అంతా చేసి ఒక్కొక్కసారి ఉన్నపాటున కుప్పకూలిపోయేది. వెంటనే ఆ మంచం మీద కూడా వెళ్ళలేని పరిస్థితి అనమాట. నాకు తీసుకెళ్ళి పడుకోబెడితే మరలా ప్రార్థన చేస్తూ ఉండేది. ఆటంకం ఉండకూడదయ్యా, బాధ ఉన్నా పర్లేదు కానీ సేవకు ఆటంకం ఉండకూడదు అని ప్రార్థన చేసేది. ఒక్కోసారి శనివారం, ఆవిడేమో శనివారం ఉపవాసం ఉండడం అలవాటు వాళ్ళ అమ్మమ్మగారు లాగా. అయితే ఆ రోజున ఒక్కొక్కసారి చాలా బాధ వచ్చేసేది, జిల్లారిపోయేదండి. కనుక ఇంక రేపు నేను వెళ్ళలేను అన్నట్టుగా. కానీ ఉదయానికి దేవుడు మంచి ఆరోగ్యంతో నిలబెట్టేవాడండి. అయ్యో వెళ్ళలేని అనుకున్నాను కానీ అన్నట్టుగా. ఈ రీతిగా పిల్లారా దినదినగండం నూరేళ్ళాస్తున్నట్టుగా క్షణము కూడా స్వాదంతో పాటు తప్పించే మార్గం కూడా మాకు కలగజేశాడు. ఓ పక్కనేమో పరిచర్య, కాబట్టి మరొక పక్కనేమో దేవుని యొక్క పరిచర్య, ఓ పక్కన ఇంట్లో పరిచర్య, ఓ పక్కన బిడ్డల విషయంలో అన్ని రకాలుగా కూడా. ఓ రకం చెప్పాలంటే మా బిడ్డలు కూడా వారికి అవకాశం ఉన్నంత వరకు వారు మాకు ఎంతో హెల్ప్ఫుల్గా ఉన్నారు. దానికంటే ముందు మా అల్లుళ్ళు వారు మంచితనం అని చెప్పాలి. ఎందుకంటే వారు మరి ప్రోత్సహిస్తే తప్ప వారు మనకు సహకరించడానికి కుదరదు కదా. అయితే వారు ఎప్పుడూ కూడా ప్రోత్సహించే ఆ తత్వాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. నిజంగా ఆ రకంగా దేవుని సేవ ఆ విధంగా ముందుకు సాగటానికి ప్రభు ఎంతో కృప చూపించాడు. అంతేకాదు, నిజంగా ఆమె గనక పరిచర్యలో లేకపోతే నిజంగా ఒంటెద్దు బండి కింద అయిపోతున్న పరిస్థితి పరిచర్య విషయంలో కూడా. కానీ ఎక్కడా కూడా లోటు లేకుండా దేవుడు నాకంటే ఎక్కువ ఆమె చాలాసార్లు నన్ను ఎలా బలపరిచేదో తెలుసా? 5 చోట్ల కవర్ చేయాలి అక్కడ. అప్పుడు నేను 3 చోట్ల, అంతకుముందు 4 చోట్లకి వెళ్ళేవాడిని. 3 చోట్ల నేను కవర్ చేసి 2 చోట్ల ఆవిడ ఇచ్చేవాడిని. తర్వాత రాను ఏమైంది అంటే ఆవిడ అనేది నేను 3 చోట్లకి వెళ్తాను, నేను వెళ్ళగలుగుతాను ఇప్పుడు, ఇంతవరకు మీరు వెళ్ళారు కదా అన్నట్టుగా. సరే అని చెప్పేసి నేను కూడా ఆ విధంగా మరి అప్పకెళ్ళడం జరిగేది. ఈ రీతిగా దేవుని యొక్క మహాకృప ఇదంతటికీ కూడా. నిజానికి ఆమె చాలా ప్రభువులో ఎంతగానో మరి ప్రభు కృప చూపించాడు. గనుక మరి ఈ రీతిగా ఈ రోజు వరకు ప్రభు కృప చూపించారు. ఈ రోజున మరలా పరిచర్యకి యథాప్రకారంగా పరిచర్యకి వెళ్ళటానికి ప్రభు కృప చూపించాడు. అయితే ఇంకా దేవుడు ఆ బిడ్డకు బలం ఇచ్చినట్లుగా ఆ బిడ్డ కూడా సువార్తలో పాలు పొందాలని ఆశ. కాబట్టి ఇంకా కొంచెం మరి ఉంది. 90% అంత ఓకే అయింది. ఇంకొక 10%
ఆ పశ్చాత్తం కూడా కొంచెం రెస్ట్లో ఉండడం వల్ల, అంటే కొంచెం ఉన్నట్టయితే తర్వాత పరిగెట్టొచ్చు అన్నాడు ఆ డాక్టర్ గారు. మరి ఆవిడ ఎప్పుడు పరిగెడుతుందో నేను చూస్తున్నాను. పరిగెట్టాలి అంటే మామూలుగా ఈ పరిగెట్టకపోయినా సువార్త పరిసరిలో పరిగెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చాలాసార్లు మేము ఒక రోజున అన్నాను, నేను ఏమన్నానంటే, ఈ పిల్లలు కూడా పరిశీలనకు సంపూర్ణంగా వాళ్ళు వచ్చిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళిపోతారనుకుంటున్నాను, మారుమూల ప్రాంతాలకి. ఇంత మనం చెప్పి 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 వాళ్ళకి బోరు, మనం కూడా వాళ్ళని చూసి కాబట్టి కొత్త ప్రాంతాలు పోయి అక్కడే ఎక్కడో చోట తెలియని ప్రజలు, మనం తెలియని ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ మధ్యలో సంచరిస్తూ కొన్ని ఆత్మలు సంపాదించుకొని నేను అటు నుంచి అటు వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని చెప్పేసి అంటే ఆవిడ అంది, మన ఇద్దరం వెళ్ళిపోదాం. మన ఇద్దరం సరే అయితే ఇద్దరం కూడా వెళ్ళిపోదాం అనుకున్నాం. ప్రభు చేత మీద ప్రార్థన చేయండి. కాబట్టి దేవుడు ఏంటంటే ఇంతవరకు దేవుడు ఆ పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాడు. అయితే మా బిడ్డలు కూడా మొత్తం వాళ్ళందరూ కూడా సిద్ధంగా వచ్చినప్పుడు మేము వాళ్ళకి అప్పగించేసి ప్రభు చిత్త ప్రకారంగా చెప్పకుండా వెళ్ళిపోతాం, పోనట్టుగా వెళ్ళాం. అర్థమైందా? లేదంటే మా సేవ దీంతో సరిపోద్ది, పాస్టర్ అమ్మగారు ఎలాగున్నారు, పాస్టర్ గారు ఎలాగున్నారు, ఇదేనమాట. కాబట్టి ఒకటి ఏంటంటే, ఒకవేళ అవకాశం ఉంటే ఎప్పుడైనా వస్తాం, లేదు అంటే కనుక అక్కడ కలుసుకుంటాం అనే అంత మాట అనేసారేంటమ్మా. ఎందుకంటే మనము ఈ భూమి మీద ఆయనకు ఒక గొప్ప సాక్షులుగా ఉండాలి. ఆ సాక్ష్యాన్ని మేము సంపాదించుకోవాలి. ఇప్పటివరకు ఉన్న సాక్ష్యం కంటే ఇక ముందు కూడా ఇంకా సంపూర్ణంగా ఏమండి, వాళ్ళు అపోస్తలుడైన పౌలు గారు 3 యాత్రలు చేస్తాడు. ఆయన 3 యాత్రలు ముగింపులో వెళ్ళిపోతాడు అక్కడ. అవునండి, ఎక్కడో ఒక చోట ఉండడం కంటే బూదికి ఎంతవరకు వెళ్ళమన్నాడు కదా ఆయన. కొంతవరకు మనం చేయగలిగాం, మరి వెళ్ళాలి కదా ఇప్పుడు. కనుక అంటే వయసులు బట్టి మనం చూసుకోకూడదు. ఏమంటే నేను ఒకటే నమ్ముతాను, ఏంటో తెలుసా, పక్షిరాజు యవనం వలె కొత్తదైపోద్ది అంతే అక్కడికి వెళ్ళాక. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మరి కొంత తెలియని ప్రాంతాలకు వెళ్ళి అప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మనకు తెలిసిన వాళ్ళ మధ్య కంటే ప్రవక్త అంట స్వదేశంలో అంత ఘనత పొందడట. కనుక ఆ ప్రాంతం దాటినప్పుడు అద్భుతం జరుగుతుంది. అంటే అది ప్రభువుకి మహిమ రావాలి, ప్రభు కొరకు బ్రతకాలి, ప్రభు కొరకు ఈ సహజ జీవితం ముగించబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ అనుకోండి ఏమంటారంటే, మా గురించే బోధించేశారు, అయ్యో మమ్మల్ని అంత మాట అన్నట్టు. ఇవన్నీ గొడవలు ఉండవు. ఇక కొత్త నీరు వచ్చిందనుకోండి, కొత్త ధనం వస్తుంది, మంచిది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇంక ఇక్కడికి వచ్చేయండి, ఇందులోకి వచ్చేయండి. అంటే దీతిష్లోకి వెళ్ళిపోయారు చాలామంది. వచ్చారు అక్కడికి, ఓకేనా? వచ్చిన వాళ్ళు అందరూ కలిసి దేవునికి స్తోత్రం చెప్పొద్దు. ఇప్పుడు చెప్పండి, దేవునికి స్తోత్రం. అది చెప్పన్నప్పుడు చెప్పాలి. ఆగినప్పుడు బండి ఎక్కాలి, కానీ ఆగకుండా బండి ఎక్కితే అంటే అది గమనించాలన్నమాట. బండి ఆగిందా లేదా అని. మంచిది పిల్లారా. ఏది ఏమైనా ఈ జీవితం సహజ జీవితం, ఈ జీవితం క్షణభంగురం. ఏమండి? కాబట్టి పిల్లరా, ప్రభు కొరకు మనం ఏదో చేసి వెళ్ళిపోవాలండి. ప్రైజ్ లార్డ్. చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే, మన పరిస్థితులను బట్టి దిగులు చెందుతూ, అయ్యో నాకేలాగా, మాకేలాగా, మా పరిస్థితులు ఎలాగా అని చాలాసార్లు మనకున్నటి యొక్క మరి దీనస్థితిని బట్టి చాలామంది చింతిస్తారు, చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు. మాకే ఇలాంటి పరిస్థితి, అయ్యో అన్నట్టుగానని. కానీ ఈ రోజున అటువంటి వారికి గొప్ప ఆదరణ కలిగించే మనకు తెలిసినది ఒక మాట ద్వారా మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. ఒక సవాలుగా, దేవుని బిడ్డలు ఒక సవాలుగా ఉండాలన్నమాట. కాబట్టి ఈ యొక్క సమయంలో ఆ మాట చదువుతాం. యాకోబు పత్రిక, బైబిల్లో ఉండేవారు అందరూ తీసుకోండి, ఇది మూలవాక్యం. యాకోబు పత్రిక రాసుకునేవాళ్ళు రాసుకుంటే మరీ మంచిది. పెన్నా బుక్ రెడీగా ఉంటే, ఇప్పుడు మళ్ళీ కొట్టుకాడికి వెళ్ళి కొనుక్కొస్తాడు వద్దు. అర్థమైందండి? అది ఎప్పుడు రెడీగా ఉండాలి మనం.
ఒక్కొక్కసారి కొన్ని మాటలు వచ్చినప్పుడు వాటిని ఏం చేసుకోవాలంటే రాసుకోవాలన్నమాట. మర్చిపోతాం, జ్ఞాపకం ఉన్నట్టు ఉంటుంది. ఇన్నాను చెప్పును, ఇంటికి వెళ్ళిన తర్వాత అది ఏదో కానీ అంటాం. అలా కాదు. కాబట్టి రాసుకోగలిగిన వాళ్ళు రాసుకోండి అమ్మ. ఏదైనా పాయింట్స్ ఏదన్నా మీకు అనిపిస్తే కానీ మంచిది. ఈ సమయంలో మౌత్ తీసుకోవాలి, చదివే వాళ్ళు మౌత్ తీసుకోవాలి. యాకోబు పత్రిక 2:5. ఎందుకంటే మౌత్ ఉంటే కనుక నేను మళ్ళీ చెప్పక్కర్లేదు రెండోసారి, సమయం కలిసి వస్తుంది. టైం ఎంత ఉంది? 9:40. 9:40. ఓకే, 1:05 తీసుకుందాం. 11:11 దాకా. ఓకే, ఆ పావు గంట చిన్న కార్యక్రమం ఏదో చెప్పారు. అన్నప్రసన్న చేయలేదో, నన్ను పేరే పాటెట్టలేదో అన్నారు. ఆ కార్యక్రమం నేను మర్చిపోయిన కానీ జ్ఞాపకం చేయండి. ఓకేనమ్మా, చదవమ్మా. సరిపోతుందండి. ప్రేమగల తండ్రి, దయగల మా ప్రభువా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా స్తోత్రాలు ప్రభు. ఈ సమయంలో నాయన ఇంతవరకు ఈ విధంగా ఆరాధన అంతట్లో తోడై ఉన్నారు, ఎంతో ఆశీర్వాదకరంగా జరిగించారు తండ్రి. స్తోత్రమయ్యా. ప్రార్థన చేయడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి, సాక్ష్యముల ద్వారా మహిమపరచడానికి, వాక్య పఠించడానికి అయ్యా ఈ యొక్క సమయంలో చదివిన వాక్య భాగంలో నుండి ప్రభువా మరి మాతో మాట్లాడినట్లు నీ మెల్లని స్వరాన్ని మాకు వినిపింపచేసి ఇంటున్న వారికి గొప్ప ఆదరణ, గొప్ప ఉజ్జీవము ప్రభువా దయచేసి నిలబడి నన్ను కూడా నీ సిలువ చోటును మరుగుపరిచి నాతో మాట్లాడండి. వినుసున్న వారందరితో కూడా మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్. భక్తుడైనటి యాకోబు గారు రాసిన పత్రికలో చాలా సంగతులు ఉంటాయండి. పత్రిక చిన్నదే కానీ చాలా గొప్ప సంగతులు యాకోబు గారి ద్వారా దేవుడు తన ఆత్మ మూలంగా పలికించాడు. చాలా చాలా ఏమండి మరి వండర్ఫుల్ మెసేజ్, అనేక మెసేజ్లు వస్తాయండి యాకోబు పత్రిక. మనం జాగ్రత్తగా పరిశీలనగా చదివితే చాలా చాలా అద్భుతం అన్నమాట అండి. కాబట్టి ఇక్కడ ఈ యాకోబు గారు తెలియజేస్తున్న మాట ఏంటంటే, నా ప్రియ సహోదరులారా, మనం అందరం ఎవరు? క్రీస్తు రక్తంలో కడబడిన మనందరము కూడా సహోదరులం, సహోదరులం ప్రియులారా. ఈ భావన మనం కలిగిన వారుగా ఉండాలి. కులాలు వేరు కావచ్చు, మతాలు వేరు కావచ్చు, దేశాలు వేరు కావచ్చు, లేక ప్రాంతాలు వేరు కావచ్చు, లేకపోతే మన వంశాలు వేరు కావచ్చు అండి. క్రీస్తు యేసునందు మనందరం సహోదరులం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, సహోదరులు కనుక మనందరం ఒకరికి ఒకరు ప్రార్థించుకునేవారుగా, ఒకరిని ఒకరు పురుగొల్పబడినట్లుగా, ఒకరి కష్టకాలు ఒకరు పాలు పొందినట్లుగా మనం అందరము కూడా మరి అటువంటి సహోదరులుగా మనం ఉండాలి. తర్వాత ఏం చేయాలి? మొట్టమొదటి ఆలకించాలి. దేవుని మాట అయినా, వాక్యము మాట అయినా, దేవుని యొక్క స్వరమైనా ఏదైనా కానీ మొదలుగా ఏం చేయాలి? ఆలకించాలి. ఆలకించడం నేర్చుకోవాలండి. చాలామంది ఆలకించరు, నాకు తెలిసి అనుకుంటారు. అక్కడేనండి వాళ్ళు ఆత్మీయంగా ఎదగలేకపోతారండి. ఆలకించాలి. నీకంటే చిన్నోళ్ళు చెప్పొచ్చు, నీకంటే తెలివి తక్కువోళ్ళు చెప్పొచ్చు అండి. కొన్నిసార్లు మనము ఆలకించం, వాళ్ళకేం తెలుసులే అన్నట్టుగా. కాబట్టి పిల్లరా, కొన్ని సందర్భాల్లో నీ ఇంట్లోనే నీ పిల్లల ద్వారా మాట్లాడతాడు, నీ మనవల ద్వారా మాట్లాడతాడు, ముదు మనవల ద్వారా మాట్లాడతాడు ఆయన. ప్రతి మాట మనం తీసుకోవాలండి. ఆలకించాలి. ప్రభు మొత్తుకుంటాడు, ఆలకించండి. ఇశ్రాయేలు ప్రజలు ఆలకించలేదు కనుకొని చాలా నష్టపోయారు వాళ్ళు. మనం ఆలకించాలి, ప్రతి విషయాన్ని ఆలకించాలి, శ్రద్ధగా ఆలకించాలి. నీ దారుడు ఆలకిస్తున్నాడు, చవిమ్మంటాడు. ఆలకించినట్టుగా ఆ సమయాలు ఒక గొప్ప ప్రవక్త అయ్యాడు. చదవమ్మా. ఈ లోక విషయంలో ఆగమ్మ ఇక్కడ ఈ లోక విషయంలో దరిద్రులైన వారు ఈ లోక విషయంలో దరిద్రులను ఎవరంటారు? ఎవరిని దరిద్రులు అంటారు? దేవుడి విషయం కాదు. ఈ లోక విషయంలో మామూలుగా దరిద్రుని ఎవరంటారు అంటే ఏమీ లేనివారు, నిరాధారగా ఉన్నట్టు వారు, అంతా కొరతలుగా ఉన్నట్టు వారు,
బైబిల్లో ఎవరిని దరిద్రుడు అన్నారు? లాజరుని దరిద్రుడు అని రాయబడిందండి డైరెక్ట్గా. దరిద్రుడైన లాజరు, లాజరు దరిద్రుడు అని చెప్పి రాయబడింది బైబిల్లో. పిల్లరా గమనించండి. కానీ నేను అంటాను, లాజరు ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. తనకున్న దరిద్రతను బట్టి, తనకున్న బలహీనతను బట్టి, తనకున్న అనారోగ్యాలు బట్టి, తనకున్నటి ఆకలి బాధలను బట్టి, మరి సరైన వస్త్రాలు లేని దాన్ని బట్టి, నానేవాడు ఎవడో లేని దాన్ని బట్టి ఎప్పుడు కూడా ఆయన బాధపడలేదు, చింతించలేదు. ఎందుకంటే ఆయన ప్రభువుని కలిగి ఉన్నాడు. నీవు ప్రభువుని కలిగి ఉంటే ఏ దరిద్రత కూడా నీకేమీ చేయలేదు. ఏ దరిద్రం బట్టి నీకు బాధ కలగజేయడానికి ఏ దరిద్రకి ఛాన్స్ ఇవ్వడు దేవుడు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, ఈ లోక విషయంలో దరిద్రులైన వారు ఈ శ్వాసమందు వాళ్ళని దేవుడు ఏం చేస్తున్నాడు? భాగ్యవంతులు. ఈ లోకంలో భాగ్యవంతులని ఎవరంటారు అమ్మా? ఈ లోకంలో భాగ్యవంతులను ఎవరంటారు? అది ఎక్కువ డబ్బు ఉన్న వాళ్ళని, ఎక్కువ ఆస్తి ఉన్న వాళ్ళని, ఎక్కువ ఐశ్వర్యం ఉన్నట్టు వాళ్ళని, లెక్కలేనంత మరి ఆస్తి ఉన్నట్టు వారు ఉన్నారు లోకంలో. ఏవండి, అటువంటి వారు మనకి ఇక్కడ ఎవరు లేకపోవచ్చు ఒకవేళ. అలాంటి వారు లోకంలో ఉన్నారు. కానీ ప్రియులారా, వాళ్ళని లోకం ఏమంటుందంటే భాగ్యవంతులు అంటది. వాళ్ళు ఏమంటుంది లోకం? భాగ్యవంతులండి. వాళ్ళకేంటండి? వాళ్ళు భాగ్యవంతులు, వాళ్ళకేంటండి అంటదండి. ఈ మధ్యలో ఒక భాగ్యవంతుడు కొడుకు పెళ్లి చేశాడు, పేరు చెప్పను. ఒక భాగ్యవంతుడు పెళ్లి చేస్తే ఆ పెళ్లికి ఎంత ఖర్చు పెట్టాడంట తెలుసా? తెలుసా అండి? 4,000 కోట్లు ఖర్చు పెట్టాడండి. ఆ పెళ్లి కొడుకు ఒక డ్రెస్ ఎంతో తెలుసా? 8 కోట్లు అండి. ఎంత? ఒక్క డ్రెస్సు 8 కోట్లు అంటండి. పైన కిందకి బంగారం పూసేసినా అంత అవ్వదు. అందులో వజ్రాలు, అందులో ఒడియాలు ఏవో పెట్టి ఉండొచ్చు. కానీ వేసుకుంటానికి పని చేస్తుంది. ఆయాలు తప్ప మళ్ళీ వేసుకుంటాడా? ఆయనే మూయి లేకుండా ఉన్నాడు పాపం. దాన్ని ఎక్కడ మోస్తాడు అనుకున్నాను నేను. గమనించండి పిల్లారా. కనుక గమనించండి, వారు భాగ్యవంతులు అన్నారు. కానీ వారు బాధలు చూస్తే మన కళ్ళనీళ్ళు వస్తాయి. ఈ లోకరీతిగా దరిద్రులు కలిగినటువంటి ఈ బాధ కంటే గొప్ప బాధలండి వాళ్ళకి. ఈ భాగ్యవంతులను పడుతున్నటువంటి ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి ప్రపంచంలోనే వాళ్ళు ఎరగనంటి వారు ఎవరు ఉండరండి. కానీ వాళ్ళకున్న బాధలు వీళ్ళకు ఉండవు. ఈ లోకరీతిగా దరిద్రులను పడుతున్నటువంటి వారు. ఇంకొక మాట చెప్పాలంటే, ప్రభువునందు ఉంటే గనక దరిద్రతలాగా ఉండదు. ప్రభువునందు మనకి ఏం చేస్తుంది తెలుసా? నువ్వు భాగ్యవంతుడవు, నువ్వు భాగ్యవంతురాలు అంటుంది బైబిల్లో. కేవలము యేసు క్రీస్తునందు ఈ శ్వాసము ద్వారా, ఈ శ్వాసమందు వాళ్ళు ఏమయ్యారు? భాగ్యవంతులు. ఈ శ్వాసంలో వాళ్ళు భాగ్యవంతులు అని చెప్పబడుతుంది. మరి ఇప్పుడు ఏమంటావు నీవు? నీకున్న ఆర్థిక పరిస్థితులను బట్టి, నీకున్న ఆర్థిక ఇబ్బందులను బట్టి, నీకున్న కొరతలను బట్టి నువ్వేమంటావు? ఏమండి, అది లెక్కకు రాదు. ఇదంతా బహు సంబంధమైంది, లోక సంబంధమైంది ఇదంతా. కానీ ఇహమందు పరమందు కూడా నువ్వు భాగ్యవంతురాలు. ఈ భాగ్యవంతుడు చేసేది ఏంటి? విశ్వాసం అండి భాగ్యవంతులుగా చేసింది. విశ్వాస వీరుల జాబితా ఉంటుందండి. ఏమండి, ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున సులువుగా చిక్కులు పెట్టి పాపను విడిచిపెట్టి ఈ శ్వాసమును కర్తయ్యు దాన్ని కొనసాగించుకోవడనైనా యేసు వైపు చూసుచు మీ ముందున్న పందెములో ఓపికతో పరిగెత్తుదాం. ప్రైజ్ లార్డ్. ప్రియదేవుని బిడ్డలారా, అట్టి విశ్వాసానికి కర్త అయినా అట్టి విశ్వాసం నీలో పెట్టాడు. ఎందుకంటే నువ్వు భాగ్యవంతుడు అవ్వాలని, నువ్వు భాగ్యవంతురాలుగా ఉండాలని. మనం ఏం చేస్తున్నామంటే దాన్ని చూడలేదు, ఆ పైకి చూస్తాం అని కింద చూస్తున్నాం. అందుకనే మనం కుమిలిపోతాం, అందుకని టెన్షన్ పడుతూ ఉంటాం, అందుకని ఏమండి అనేక రకాల కలవరపడుతూ ఉంటాం,
అందుకనే పౌలు గారు అంటాడు, పై చూడు. నేను ఎక్కడ చూడాలి? పై చూడాలి. ఆత్మ సంబంధంగా మనం ఆలోచించాలి, భౌతిక సంబంధంగా కాదు. భౌతిక సంబంధం ఎలాగున్నా ఏమండి అడ్డేమి కాదు. నిన్ను భాగ్యవంతుడు అంటుంది బైబిల్, భాగ్యవంతురాలు అంటుంది బైబిల్. అవును, ఈ లోకమందు దరిద్రులైన వారు విశ్వాసమందు ఏమై ఉన్నారండి? భాగ్యవంతులు. విశ్వాసంలో భాగ్యవంతులు. నువ్వు భాగ్యవంతురాలు, భాగ్యవంతుడిని గుర్తించు. ఈ లోకంలో ఉన్నటి పరిస్థితులు కాదు. నువ్వు క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచావు. అవునండి, కనుక విశ్వాసం ఏం చేసిందంటే నిన్ను భాగ్యవంతులు అంటుందండి. విశ్వాసం ఏం చేసిందంటే మనకు ఒక బహుమానం పెట్టింది అక్కడ. ఆ బహుమానం అంతా దృష్టి పెట్టాలి మనం. ఏమండి, ఈ లోక జీవితం ఏముంటే కానీ ఏమిటి, అడవి గడ్డి పువ్వు లాంటిది కూడా కాదు మన జీవితం. సొలొమోను యొక్క వైభవం అంట ఈ గడ్డి పువ్వుతో కూడా సమానం కాలేదన్నాడు. గడ్డి ఏమండి పువ్వు ఇసుకిస్తుంది, మాడిపోద్ది, కానీ దాంతో కూడా సమానం కాదు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి పిల్లరా, నీ విశ్వాసాన్ని నువ్వు గట్టిగా పట్టుకోవాలి. నీ కలిగిన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి. అదే నీకు భాగ్యవంతుడుగా చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అదే ఉందండి లాజరులో, అదేనండి కూర్చోబెట్టిందండి అబ్రాము రొమ్మున. అబ్రాము రొమ్మున ఉన్నాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. ఏమండి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అబ్రాము రొమ్మున ఉన్నాడు ఆయన. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ లోకంలో భాగ్యవంతుడు అనబడుతున్నాడు. ఇక ధనవంతుడు అగ్నిలో మాడుతూనే ఉన్నాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ నీళ్ళు చుక్క కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన ఎదురు చూడటమే తప్ప నీళ్ళు చుక్క దొరకదు వాడికి. ఈ లోకంలో అన్నీ ఇచ్చాడు దేవుడు, దేవుడి విషయంలో నిర్లక్ష్య పెట్టాడు. వీళ్ళారా, దేవుడి విషయంలో ఎప్పటికీ నిర్లక్ష్య పెట్టద్దండి. దేవుడి విషయంలో ఎప్పటికీ కూడా నిర్లక్ష్య పెట్టద్దు. విశ్వాసమును కర్త అయినది ఆయన వైపు చూస్తూ ముందుకు సాగిపోవాలి. ఈ లోక పరిస్థితులను బట్టి చింతించొద్దు. ప్రభు చెప్పాడు కదా, పక్షులను చూడండి, అవి ఎత్తవు, కొయ్యవు, కోటలో కూర్చుకోవు, అయినప్పుడు నీ పరలోక తండ్రి వాటిని పోషిస్తున్నాడు. వాటికంటే మీరు మిమ్మల్ని ఎందుకు పొత్తు పెడతాడు ఆయన? ఎందుకు చింతిస్తావు? ఎందుకు టెన్షన్ పడతావు? ఎలా బ్రతకాలని ఎందుకు ఆలోచన చేస్తావు? నువ్వు ఆయన బిడ్డవు కదా, నాకలిగా ఉన్నవాడు పత్తు పెట్టాడు, అని పోషిస్తాడు ఆయన. లోకరీత్యగా లోకస్తుల వల్ల మనం ఆలోచించకూడదు, లోకరీత్యగా ఆలోచన చేయకూడదండి. ఆత్మ సంబంధులు మనం ప్రభునందు పిల్లరా. ఆ లోకంలో ఉన్నట్టు వారికి కూడా మనం ఆశీర్వాదాన్ని ఇచ్చేవాళ్ళం మనం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకెక్కడ చదువుతావా? తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? అది దేవుడు ఎందుకు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు అంటే తను ప్రేమించే వారి కొరకు సిద్ధపరిచినక ఆ రాజ్యమునకు నిన్ను వారసుగా ఉండటానికి ఏర్పాటులో ఉన్నావు నీవు. ఆ రాజ్యానికి వారసురాలువు, వారసుడవు నీవు. ఆ దేవుడు సిద్ధపరిచిన రాజ్యమునకు నీవే వారసురాలు, వారసుడవు నీవు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ లోకం మట్టికే ఏమండి భాగ్యవంతులై ఉండొచ్చు, గడప కాడ కూడా రారండి. వెళ్ళాడు ధనవంతుడు, అగ్నిగుండంలోనే ఉన్నాడు, చూస్తూ ఏడుతున్నానండి. ఆ రోజు మొదలుపెట్టిన ఏడుపు పండు కూరటం ఎప్పటికీ కొనసాగుతున్నాడు, ఎప్పటికీ కొనసాగుతూ ఉంటాడు. ఆ రోజున ఆనందిస్తున్నాడు. ఇక ఆ దరిద్రులను పెడతాడు. ఇక లాజరు ఏమండి, ఎందుకు దరిద్రులైన వారు, ఈ లోకరీతిగా దరిద్రులైన వారు ఎందుకు భాగ్యవంతులు అంటే దేవుడు ఏర్పాట్లో నీవు ఉన్నావు కనుక భాగ్యవంతురాలు, భాగ్యవంతుడు. దేవుని ఏర్పాట్లో మనం ఉన్నాం.
దెయ్యాలు లోపడిపోతున్నాయని, దెయ్యాలు వెళ్ళిపోతున్నాయని మీరు సంతోషించవద్దు, కానీ మీ పేర్లు జీవగ్రంథంలో రాయబడిన ఉన్నాయని మీరు ఆనందించి సంతోషించండి అన్నాడు యేసయ్య. ఏమండి, దేవుని ఏర్పాట్లో నీవు ఉన్నావా? ఏమండి, దేవుని ఏర్పాట్లో ఉన్నావని నీకు అర్థమవుతుందా? ఆయన ఏర్పాట్లో లేకపోతే మనం అక్కడ రాం. కానీ వచ్చినా కానీ ఉండలేం. ఏదో ఒక వారం అందరూ ఏదో ఎవరో రమ్మని వచ్చాం కానీ మళ్ళీ కనపడరాం. కానీ ఆయనలో కొనసాగుతున్నామంటే నీవు ఆయన ఏర్పాట్లో ఉన్నాడు గుర్తు చేసుకోవాలి. ఆయనని ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు? అమ్మ తల్లి గర్భమందు అమ్మ ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7 నువ్వు ఎప్పుడు ఏర్పాట్లో ఉన్నావో రాయబడద్ది. పౌలు గారు చెప్తాడు, ఆయన రక్తము వలన మనకు విమోచనము మనకు కలిగి ఉన్నది. ఎన్నో వస్తుంది చదువుతున్నామమ్మా? 1:7. అదమ్మా, అది వదిలేసేవమ్మా. ఎన్నో వచనం అది? ఓకే, నేను రైట్. 6వ వచనం చదువు. 6 తన ప్రియుని యందు మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు దయా సంకల్పము చేత యేసుక్రీస్తు ద్వారా మనల్ని ముందుగానే తన కోసం నిర్ణయించుకుని పరిశుద్ధులమును ఉండవలనని జగత్తు పునాది వేయక ముందే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఎప్పుడు చెప్పండి? ఇప్పుడు అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడా? పుట్టిన తర్వాత? నమ్ముకున్న తర్వాత? అసలు ఈ పునాది లేనప్పుడు, ఈ జగత్తు సృష్టించబడక మునిపే క్రీస్తులో ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు కనుక దేవుడిని రక్షించాడు. ఊరికే మనం ఇక్కడ రాలేదు, ఆయన ఏర్పాటులో ఉన్నావు. నీకంటే గొప్పవారు, జ్ఞానులు, నీకంటే బలమైన వాళ్ళు, తెలివైన ఎంతోమంది ఉన్నారు లోకంలో, కానీ నీవు మాత్రం ఏర్పాటులో ఉన్నావు. జగత్తు పునాది వేయక ముందు క్రీస్తులో నిన్ను ఏర్పరచుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత ప్రణాళిక అండి అయింది. ఎప్పుడు ఏర్పాటు? నిన్న మొన్న కాదండి, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావని కాదండి. ఏమండి, జగత్తు పునాది వేయక ముందే ఆయన క్రీస్తులో నిన్ను ఏర్పరచుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక భౌతికమైన ఈ పరిస్థితులను బట్టి, భౌతికమైన ఈ ఇబ్బందులను బట్టి కృంగిపోతున్నావా? ఏమండి, బాధపడుతున్నావా? కలవర చెందుతున్నావా? వద్దు. ఈ లోకరీత్యగా దరిద్రులైనటి వారు కూడా ఏమండి విశ్వాసములు ఏమై ఉన్నారు? అది విశ్వాసములో నీవు భాగ్యవంతురాలుగా, భాగ్యవంతుడిగా అట్టి శ్వాసం మనం కలిగినట్టుగా ఉండాలండి. విశ్వాసము ద్వారా అంట అగ్నిని చల్లార్చిరి. విశ్వాసము ద్వారా సింహపు వాళ్ళ మూంచిరి. ఎబ్రికత్ర రాస్తాడు 11వ అధ్యాయంలో. వాళ్ళంతా విశ్వాసం గురించి రాస్తాడండి. ఆ సమూహం గురించి 12వ అధ్యాయంలో చెప్తాడు. అయితే ఆ సమూహంలో మనకు చోటు ఉందండి. ఆ సమూహంలో మనం చేరడానికి ప్రభువు చిత్తంగా ఉంచాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, కనుక దేవుని వాక్యం బట్టి చూసినట్లయితే ఈ లోక పరిస్థితులను బట్టి మనం ఎప్పుడు తలంచొద్దండి. ఎవరండి ఏ స్థితిలో ఉన్నా పర్లేదండి. లాజరు ఎప్పుడు ఈ లోక పరిస్థితులను బట్టి ఎప్పుడు చింతించలేదు, బాధపడలేదు. ఏమండి, పడి ఉన్నాడని రాయబడి ఉంది. ఎక్కడున్నాడు? కూర్చున్నాడు, పడి ఉన్నాడు? ఏమండి, ఓపిక లేదు ఆయనకి, అక్కడ పడి ఉన్నాడు. లాజరు పడి ఉన్నాడు, పెంట వేసే దగ్గర పడి ఉన్నాడు.
అంటే తినని ఆహారం లేదు. కుక్కలు తినగా మిగిలింది ఏదో దొరుకుతుంది అరకొర, ఏదో ఆ పూట కడుపుంటాం, ఆ రోజు ఒక దొరకదు. స్తోత్రం అనుకుని కడుపులో కాళ్ళు ఎట్టుకుని దేవుని స్తుతిస్తున్నాడు. ఏమనుకుంటున్నాడు అంటే, పోన్లే పర్లేదు, కొంతకాలం కదా నేను ఇక్కడ ఉండేది, శాశ్వత ఆయనతో ఉంటాను కదా అనుకుని ఆయన దినాలు ఎలాగొచ్చేసాడు. మనము ఎన్ని ఉన్నప్పటికీ కూడా దేన్నో బట్టి చింతిస్తూ ఉంటాం, ఎవరినో చూసి చింతిస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. అయ్యో వారికి అది ఉందో, వీళ్ళకి ఇది ఉందో, మనకు అది లేదు ఇది లేదు అని విశ్వాసం దెబ్బతింటుంది అక్కడే. ప్రియ దేని బిడ్డలారా, మనం యేసు వైపు చూడాలి. మనం ఈ భూ సంబంధం వాటి వైపు కాదు. ఒక దైవజ్ఞుడు అంటాడు, నీకు లేని దానికోసం నువ్వు ఆరాటపడద్దు. నీ లేని దానికోసం ఏం చేయకూడదు, ఆరాటపడద్దు. నువ్వు లేనిది సంపాదించుకోవాలని నువ్వు దాని మీద దృష్టి పెట్టద్దు. ఇంకోటి ఏమన్నాడంటే, నీకున్న దాన్ని బట్టి అతిశయించవద్దు. నీకున్న దాన్ని బట్టి అతిశయించవద్దు. నీకు లేని దాన్ని బట్టి ఏం చేయకూడదు, దృష్టి పెట్టకూడదు దాని మీద. అలా పెడితే ఏమవుతుందో లాస్ట్లో చెప్తాను నేను. ఇక నాకు ముందుకి చెప్పనివ్వండి. ప్రియా దేని బిడ్డలారా, ఈ లోకంలో చాలాసార్లు మనకేమవుతుంది అంటే, ఇతరులను చూసినప్పుడు అదే అనిపిస్తుంది, నేను దేవుడు నమ్ముకున్నాను, యథార్థంగా ఉన్నాను, మంచిగా ఉన్నాను, నమ్మకంగా ఉన్నాను, నేను దశభాగం ఇస్తున్నాను, నేను దేవుడి విషయంలో ఎప్పుడు నమ్మకంగా ఉంటాను, చాలా భక్తిగా ఉంటాను, ప్రార్థన చేస్తాను, బైబిల్ చదువుతాను. కానీ అని ఇతరులను చూసినప్పుడట, నేను ఇంత పరిశుద్ధంగా ఉండడం అవసరమా, ఇంత విశ్వాసం ఉండడం అవసరమా? ఎందుకంటే నాకంటే వాళ్ళు బాగున్నారు కదా, నాకంటే అన్ని విషయాలు వాళ్ళు బాగున్నారు కదా, నేను ఎలాగుంటే అవసరమా? చూడు, కీర్తనగాడు అంటాడు, 73వ కీర్తన 13వ వచనం నుండి చదువుదామా? 73వ కీర్తన 13వ వచనం చదవండి త్వరగా. నా హృదయాన్ని శుద్ధి చేసుకుంటూ ఉండడం, పరిశుద్ధంగా ఉండటం వ్యర్థమే అంటున్నాడు. నా చేతులు కడుగుకుని నిరంబలుగా ఉండడం అది అర్థమే అంటున్నాడు. దినమంతా కూడా ఇంత ఇలాగే ఉన్నాను, కానీ వాళ్ళు ఏమీ కూడా భక్తి లేదు, వాళ్ళు బాగున్నారు, నేనే ఏంటి ఇలాగని ప్రతిరోజు రోజంతా బాధపడుతూనే ఉన్నాడట. ప్రతి ఉదయం ఏదో శోధన, ఏదో శ్రమ, ఏదో కష్టం, ఏదో నింద, ఏదో అవమానం, ఇవన్నీ ప్రతిరోజు కూడా తెల్లారితే పాపం నా మీద కొద్ది వచ్చి పడిపోతుంది. ఇలాగా ఉచ్చడించునని నేను అనుకునే ఎడలా దీన్ని తెలుసుకోవాలని, అసలు ఏంటి కథ, అసలు ఏంటి ఇలాగవుతుంది తెలుసుకోవాలని కొంత సమయం వెచ్చించి ఆలోచనలో పడ్డాడు, ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. ఎక్కడికి పోయాడు ఇప్పుడు? ఏంటి ప్రభుని అడిగేద్దాం, ఏంటి ప్రభువా పరిశుద్ధంగా ఉంటే ఏంటి నింద, అయ్యా ఈ శ్వాసంలో ఉంటే ఏంటి బాధ, ఇంత మంచిగా ఇంత క్రమంగా భక్తి చేస్తుంటే ఏంటి మాకు ఈ పరిస్థితులు ఏంటి ప్రభు, అడిగేద్దాం పరిశుద్ధతలోకి వెళ్ళి దేవుడితో పోరాటం చేయాలా అనుకున్నాడట. అప్పుడు వారు అంత బాగున్నారే, పైకి వెళ్ళిపోతున్నారే, దేవుళ్ళు లేనంటి వారి జీవితాలు, కానీ వాళ్ళ అంతం ఎలాగుంటుందో ధ్యానం చేయటం మొదలుపెట్టాడంట. ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉండెను. అక్కడ వాళ్ళు ఎక్కడున్నారు? కాలు జారి చోట ఉన్నారు. దేవునికి స్తోత్రం. నేను ఎక్కడున్నాను? ఆయన చేతులలో ఉన్నాను, ఆయన ఆదిలో ఉన్నాను. కాలు జారి చోట జారింది, నరకంలో పడ్డాడు ధనవంతుడు. వాళ్ళ పరిస్థితి ఎక్కడున్నారంటే ఇక్కడ తప్ప కింద వాడు కనిపెట్టలేదు. కాలు జారుతుంది, కాలు జారే చోట ఉన్నారు. సరేమ్మా,
ఆ? క్షణమాత్రంలో ఏమైపోతారు? పాడైపోయే పరిస్థితి వాళ్ళకి, వాళ్ళ విషయంలో అర్థమయ్యిందంటే దేవుని చంద్రులు ధ్యానిస్తుంటుంటే ఆగమ్మ నీకు సరిపోద్ది. ఇంకొక మాట చెబుతాను దీని సందర్భంగా. చూడండి, దెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 5:3 చదువుదాం. దెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5:3. అమ్మ, లోకులు అంటే దేవుణ్ణి ఎరగని వారు, దేవుడు లేనివారు. లోకులు అనుకుంటున్నారట నెమ్మదిగా ఉంది అంటే మేమెందుకు దేవుణ్ణి నమ్మాలి? మాకు అన్నీ బాగున్నాయి కదా, మాకు అంతా నెమ్మదిగా ఉంది, ఆయన నెమ్మది ఇస్తాడంటారు. ఒకవేళ మీకు నెమ్మది లేదేమో మీరు పొందండి. మాకు నెమ్మది, బోళ్ళు నెమ్మది ఉంది, మాకు నెమ్మదిగా ఉన్నది, భయమేమియో లేదని చెప్పుకొని చూడగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు ఆకస్మికముగా నాశనము తటస్థించే రోజు ఉంది. ఎవరి అకస్మాత్తుగా వారికి నాశనము తటస్థించే సమయం ఉంది పిల్లారా. కానీ నీకు నిత్యత్వంలోకి వెళ్ళే సమయం అది. వారు కాలు జారి అకస్మాత్తుగా నాశనమే స్థలంలో ఉన్నారు, నీవు నిత్యత్వంలోకి వెళ్ళే పరిస్థితిలో ఉన్నావు. చదువుకున్నవాడికే పరీక్షలు ఉంటాయి, చదువుకోలేని ఊరంతా తిరిగినోడు పరీక్షలు ఉంటాయా? ఉండవు. అవును ప్రియా దేని బిడ్డలారా, నీ ప్రభుని నమ్ముకున్నా నీకు ఎప్పుడు ఈ ఆలోచన వద్దు. అవునండి, నీకు ఒక బహుమానం ఉంది, నీకు ఉన్నతమైన బహుమానం ఉంది. నువ్వు దేవుని దృష్టిలో ఉన్నావు, దేవుని ఏర్పాట్లో ఉన్నావు. అందును బట్టి నువ్వు భాగ్యవంతురాలవు, నువ్వు భాగ్యవంతుడు అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుందండి. చూద్దామా? ప్రసంగ గ్రంథం 5:18 ఒక మాట చదువుదామండి. ప్రసంగ గ్రంథం 5:18 చదువుదామా? కోరదగినదిగాను, కోరదగినదిగాను ఆది. మరి చూడండి మానెత్తి ఎలాగమ్మా, చూడముచ్చటి అంటే చాలాసార్లు అనుకుంటారు కదా. ఎప్పుడు వాడతారు ఈ మాట? క్రాచ్ చేసామమ్మోయ్. ఏమంటే కొత్తగా పెళ్ళైనట్టు వాళ్ళు అందరినీ అనరు, కానీ కొందరు చూసినప్పటికి కుళ్ళిపోతారు. పైకి మాత్రం ఎంత చూడముచ్చటగా ఉన్నారు అనుకుని చాలా మురిసిపోతారు, పక్కలతో చెప్తారు. అందరూ కాదు, కొంతమంది నిజంగానే ఏమండి ఆనందిస్తూ ఉంటారు. అబ్బా జంట అంటే అబ్బా ఎంత ముచ్చటగా ఉన్నారో అంటారు. ఒకసారి కేశవరంలో ఒక రాజులు ఆవిడ చర్చికి రాదు కానీ ప్రార్థన చేయడానికి వచ్చింది. పెద్ద ఆవిడ అంటే ప్రెసిడెంట్ గారికి వదిన గారు అవుతారనమాట. ఆవిడ వచ్చి ప్రార్థన చేస్తానికి వచ్చింది. ఆవిడ చాలా పెద్ద వయసు. మా పాస్టర్ గారిని అక్కయ్య గారు అనేది, అక్కయ్య గారు పోనీ పాస్టర్ అన్న ఓ రకం, అక్కయ్య గారు అంటే లోకరీత్యగా వాళ్ళు అలాగే అంటారంట రాజులు. అక్కయ్య గారు అనేది అన్న తర్వాత ఏమంటుందంటే, అమ్మా మీది లవ్ మ్యారేజీయా? ఏ మ్యారేజీ? ఆవిడ పక్కన వచ్చేసిందంట. ఏమంటే నన్ను ఆవిడని అడుగుతున్నారట. ప్రియ దేవుని బిడ్డలారా, అవునండి, ఎదుడుక వారి విషయంలో మనము ఎలాగ ఉండాలంటే చూడముచ్చటగా. అంటే ఇది పైకి రూపాలు కాదు, మీ ఆత్మీయ జీవితం, మీ యొక్క ఆత్మీయ విధానం, మీ కుటుంబ పరిస్థితి, నీ ఇంటిలోకి ఎవరైనా వస్తే గొప్ప ప్రశాంతత వారు అనుభవించి వెళ్ళాలి. అవును, చూడముచ్చటగా ఉందండి. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళానండి, పిల్లలు ఎంతో కడకల్లాడతా ఎంతగా చక్కగా ఉన్నారు, బైబిల్ చదువుకుంటున్నారు, పాటలు పాడుకుంటున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు. ఆ కుటుంబ సభ్యులు కూడా, యజమానులు ఎంత చక్కగా ఎంత ఆత్మీయంగా ఉన్నారో. మన ఇంట్లో కేకలు బొబ్బలు ఏవండి అరుపులు ఈయన పడతా ఉంటాయి, కానీ వారి ఇంట్లో ఎంత ప్రశాంతత ఉంది, ఎంత ప్రశాంతత ఉంది. అన్యురాలు ఒక ఆవిడ వచ్చింది ఎంకి మామగారు చూస్తానికి. ఆవిడ నాకంటే పెద్ద ఆవిడే. ఆవిడ చాలా, నేను ముసలావిడ ఎవరు అనుకున్నాను, నేను పలకరిస్తే తప్ప నాకు కుదరట్లేదు. ఆవిడ అంటుంది వెళ్ళిపోయేటప్పుడు, అమ్మా ఎప్పుడైనా అవసరం అనుకుంటే నేను గిన్నెలు లాంటి కడటం ఇలాంటివి చేయగలుగుతానమ్మా,
నించుని చేయలేను కానీ కూర్చుని మాత్రం ఎంత పనన్నా బండి కొండలను తోమేస్తానమ్మా, నన్ను కేకేయమ్మా, ఇక్కడే వెనకాల కదా, నా కౌరు పంపమ్మ, వచ్చేస్తానమ్మా, ఎప్పుడైనా వచ్చేస్తానమ్మా అంటూ ఏమంటుందంటే, మీరు 10 మందికి ఉపయోగకరంగా ఉండే కుటుంబం మీది, 10 మందికి మేలు కోరే కుటుంబం, మేలు చేసే కుటుంబం. ఆవిడ అంజనాలు ప్రభు నమ్ముకోలేదు. ప్రియా దేని బిడ్డలారా, మాకు చాలా తృప్తి అయింది ఆ మాట. మనం కౌరం పీయలేదు, వాళ్ళ చేత చేయించుకునేది లేదు, కానీ ఏమంటే మీరే మాకు ఎంతోమంది హెల్ప్లుగా ఉన్నారు, ఎంతో హెల్ప్ చేస్తున్నారు. నిజంగా మా పాస్టమ్ గారి విషయంలో ఎవరు చాలామంది పోటీ పడ్డారు, కానీ పొరుగు రోజులు మేము ఆపేసాం. ఎందుకంటే వారి కుటుంబాలు విడిచిపెట్టి మాతో ఉండడం అనేది అంత ఇష్టం కాదు. మా పాస్టమ్ గారు కూడా కొంచెం 1 నెల అలాగైన తర్వాత కొంచెం ఆమె కూడా పని అందిపించుకోవడానికి ప్రభు సాయం చేశాడు. అయితే అరుణ్ గారు అనగా, జాంగ్ గారు అనగా, బీజన్ గారు అనగా, కుమార్ అనగా, ఇలా కొంతమంది బిడ్డలు వారు వచ్చి కొద్ది రోజులు మాతో ఉన్నారు, మాతో గడిపారు, పరిచర్య అందించారు. కాబట్టి మేము అనుకున్నాం ఇంకా పొరుగు రోజులు కూడా మేమండి అన్నట్టుగా మేము అన్నాం, పర్లేదమ్మా పర్లేదు, ప్రస్తుతానికి ఏంటంటే బాగానే ఉంటుంది, దగ్గరగా ఉన్నట్టు వాళ్ళే ఏదో కొంచెం చేస్తున్నారు, వచ్చి వాళ్ళు చేయవలసింది చేశారు. అంటే ఇక్కడ సులైమాన్ గారికి కనపడిందంట. ఏమండి, కూర తగిందిగా, చూడముచ్చడిగా కనపడిందంట. ఏంటది? దేవుడు నియమించిన ఆయుష్కాలం. ఏంటండి, ఒక వ్యక్తికి దేవుడు నియమిస్తాడు ఆయుష్కాలం. నీకు నియమించిన ఆయుష్కాలం, నాకు నియమించిన ఆయుష్కాలం, నీకు నియమించిన ఆయుష్కాలం దేవుడు నియమించాడు. ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానాలు పుచ్చుకుని తన కర్జార్జితం అంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండటయే ఇదే భాగ్యం. భాగ్యం అంటే ఏమండి, ఏది భాగ్యం? ఎంత ఉందో భాగ్యం కాదు అది. ఏమండి, నీ కష్టార్జితముతో నువ్వు ఎలాగుండాలి? క్షేమముగా ఉంటే చాలు. క్షేమం అంటే ఏమండి, ప్రశాంతమైన వాతావరణం, నెమ్మదితో కూడిన వాతావరణం, ఆత్మీయమైన వాతావరణం, అన్నిటికంటే ముఖ్యం తృప్తి కలిగిన వాతావరణం. ప్రైజ్ ది లార్డ్. నీకు ఏదైనా పర్లేదు, నువ్వు ఎక్కడున్నా పర్లేదు, ఇదే భాగ్యం అంటది. నువ్వు ఎంతో ఉండి ఏదో ఏవండి కలిగి ఉండి ఏదో సంపాదించేసి ఏవండి ఈ సుఖం లేకపోతే, ఈ భాగ్యం లేకపోతే ఏంటండి ప్రయోజనం? దినాలు అయిపోతాయి. ఏవండి, దినాలు అయిపోతాయి, రోజులు అయిపోతాయి, నీకు ఇచ్చిన ఆయుష్ అయిపోద్ది. కానీ ఎప్పుడు నువ్వు సుఖపడింది లేదే. ప్రియా దేవుడు, కష్టపడాలి, సంపాదించుకోవాలి, పిల్లల్ని పోషించుకోవాలి, చదివించుకోవాలి, ఓకే అన్నీ. అందుకోసం నీవు టెన్షన్లతో నీకు టెన్షన్ పెట్టి, నీ కుటుంబంలో టెన్షన్ పెట్టేసి ఏమండి ఇవన్నీ అవసరం అంటారా? ఆలోచన చెయ్యండి. దేవుడు నీకు ఏది ఇచ్చాడో దాంట్లో తృప్తిగా ఉండు, క్షేమంగా ఉండు, నెమ్మదిగా ఉండు, ప్రశాంతంగా ఉండు, నీ కుటుంబాన్ని ప్రశాంతంగా ఉంచు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీకు ఇవ్వాలనుకుంటే ఏదైనా ఇస్తాడు, ఎంతనే ఇస్తాడు ఆయన. అవునండి, మనం ఏదో అనుకుంటాం, ఆయన ఇవ్వకుండానే మనం ఏదో చేయాలనుకుంటాం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, యెహోవా యొక్క ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది, నరులు కష్టము చేత దాన్ని ఎక్కువ చేసుకోలేరు. అంటే నీ కష్టము ఆశీర్వాదం కంటే ఎక్కువ కాదు. గమనించండి పిల్లారా, నీక సుఖముగా, నెమ్మదిగా, ప్రశాంతంగా ఉంటున్నావా? నీ ఇంటిలో నీ కుటుంబంతో తృప్తి కలిగి ఉన్నావా? ఏమండి, భార్య బిడ్డలతో, భర్త పిల్లలతో. అవునండి, అదే భాగ్యం. అది లేకుండా ఏముంటే సుఖం ఏంటి చెప్పుకోవడానికే? ఏం చేస్తే సుఖం ఏంటి? ఎన్ని లక్షలు సంపాదించే సుఖం ఏంటండి?
కాబట్టి ఈ భాగ్యాన్ని మాత్రం మిస్ అయిపోతున్నారు చాలామంది. కాబట్టి ఇది భాగ్యం. నీ కష్టార్జితంతో నీవు ఎలా ఉండాలి? సుఖముగా ఉండాలి. అలా ఉండాలి అంటే అదే భాగ్యం. ఇంకా ఏంటి భాగ్యమో చూద్దామా? చాలాసార్లు మనం ఏమండి మన యొక్క దృష్టి అంతా కూడా, ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరినో చూసి చెప్తాను కదా, నేను అలాగవ్వాలి, నేను ఇలాగవ్వాలి, నేను వారిలాగా ఉండాలి. ఎప్పుడైతే అలాగ అనుకుంటామో ఎప్పటికీ అవ్వలేము. రెండోదిగా ఏమవుతుంది, దానివల్ల ఏమైపోతుందో తెలుసా? ఒకటి అప్పుల పాలన్న అయిపోతాము. రెండోది ఏమవుతామంటే నెమ్మది లేకుండా పోతాము. మూడోది ఏమవుతుంది అంటే ఏవండి రక్షణ పాడు చేసుకుంటాం. ఏదంటే ఏదో ఎవరినో మనం చూసి నేను అలా అవ్వాలి ఎప్పుడు అనుకోవద్దు. దేవుడు నన్ను ఎలా ఉంచితే అలా ఉండాలి. ఇది దేవుని బిడ్డలకు కావలసింది. దేవుడిని ఏ స్థితిలో పెడతాడో ఆ స్థితిలోనే తృప్తి కలిగి ఉండు. పౌలు ఏమంటాడంటే సంపన్న స్థితిలో ఉండ ఎరిగితిని, లేమి స్థితిలో ఉండ ఎరిగితిని, అయినప్పటికీ ఏమంటాడు అక్కడ, అన్న వస్త్రములు కలిగి సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకోవాలంటున్నాడు. పిల్లరా, సంతృప్తి కలిగి ఉండాలి అన్న వస్త్రములతో. అన్న వస్త్రాలు ఎవరికి లేకుండా ఉండవే, తక్కువ చేయడే, దాంతో తృప్తి కలిగి ఉండు. నువ్వు కష్టపడు. నువ్వు జాబ్ చేస్తున్నావో, ఉద్యోగం చేస్తున్నావో, వ్యాపారం చేస్తున్నావో, వ్యవసాయం చేస్తున్నావో, చేతి పని చేసుకుంటూ చేసుకో. దాన్ని ఆశీర్వదిస్తాడు ఆయన, దాన్ని ఆశీర్వదిస్తాడు. అవును, ఎంతవరకు ఆశీర్వదించాలో అంతవరకు ఆశిస్తాడు. కానీ దాన్ని ఎక్కువ చేసుకోలేవు నువ్వు ఎన్ని రకాల ప్రయత్నం చేసినా. కానీ ఉన్నది పోగొట్టేసుకుంటావు. చూడండి, చాలా చక్కని మాట చెప్తాడు. తిమోతికి రాసినట్టు మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం అనుకుంటా, చదవండి ఓ మాట. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన, ఏంటి స్థిరమైంది? అది అస్థిరమైందా? ధనం అనేది స్థిరం కాదు. ఇవాళ నీ దగ్గర ఉంటుంది, రేపు పొద్దున ఒకరి దగ్గర వెళ్ళిపోద్ది. అర్థమైందా? ఇది స్థిరమైంది కాదు అని బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ అస్థిరమైన ధనమందునందు ఏముంచుకోకూడదు, నమ్మిక ఉంచొద్దు. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు, అంటే ధనవంతులుగా ఉండటం తప్పులేదు. దేవుడు కొంతమందికి భాగ్యాన్ని ఇచ్చాడు, ధనమిచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, అన్నీ ఇస్తాడు. వాళ్ళు చూసి ఏమండి ఉన్నట్టు వాళ్ళు బాధపడకూడదు. దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. అయితే వాళ్ళు ఏం చేయాలంటే దాని మీదే దృష్టి పెట్టుకోకూడదు. నాకు ఇది ఉంది, నాకు ఎంత ఉంది, నాకు అంత ఉంది అని దృష్టి మాత్రం పెట్టుకోకూడదు. పెట్టుకుంటే అది విడిచిపెట్టి నువ్వన్నీ వెళ్ళిపోతావు, నిన్ను విడిచిపెట్టి అదన్నీ వెళ్ళిపోద్ది. అప్పుడేమవుతుంది అంటే నువ్వు, అర్థమైందండి, నువ్వేమవుతుంది, నీ పరిస్థితి ఏమవుతుంది అంటే నీవు ఉన్నదంతా పోగొట్టుకుంటావు. నీ విశ్వాసం అంతా కూడా నీకు ఉంది, దేవుడు ఇచ్చాడు. పిల్లరా, దేవుడు స్తుతించి అంతే. నీకున్న దాన్ని బట్టి దేవుడు స్తుతించు. కానీ యెహోవామందు ధనవంతులైనటి వారు గర్విష్ఠులు కాక అంటున్నాడు. అంటే ధనం ఏం చేస్తుంది అంటే గర్వాన్ని పెంచుతుంది. ఈ లోక ధనం ఏం చేస్తుందో తెలుసండి, గర్వానికి సూచనగా కనిపిస్తుందండి. ధనం ఉండటం తప్పు కాదు, ఎండి బంగారాలు ఉండటం తప్పు కాదు, ఆస్తి ఐశ్వర్యం ఉండటం తప్పేమీ కాదు. దేవుడు ఇచ్చాడు, నీకు అనుభవించి పర్లేదు. కానీ దాని మీద దృష్టి పెట్టకూడదు, దాన్ని బట్టి నువ్వు గర్వించవద్దు. నెబుకద్నెజర్ గర్వించాడు, ఏమైపోయాడు? పశువు వలె గడ్డి మేసాడు, గడ్డి తిన్నాడు, గడ్డి తినిపించాడు. రాజులు సైతం సింహాసనాలు కూలిపోయాయి గర్వం వల్ల. లూసిఫర్ గర్వించాడు, పరలోకము నుండి త్రోసివేయబడ్డాడు. వాడు దూతలు కూడా సైతాలుగా మారిపోయారు వాళ్ళు. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవామందు ధనవంతులైన వారు గర్విష్ఠులుగా ఉండకుండా జాగ్రత్త అమ్మా. ఒకవేళ నీకు ధనం ఉంటే దేవుని స్తోత్రం చెప్పు, పర్లేదు, ఉండడం తప్పేం కాదు. ఎవడు ధనవంతులను వ్యతిరేకించదు దేవుని వాక్యం. కానీ అది ఎంత ప్రమాదమో చెప్తుందండి. గర్వం అనేది నీకున్న దాన్ని బట్టి ఎప్పుడు కూడా
పక్కను చూసి మనం అతిశయించకూడదు. కొంతమందికి ధన గర్వం, కొంతమంది భక్తి గర్వం కూడా ఉంటుంది. ఏ గర్వం అండి? అబ్బో నేను చేసినంత ఉపవాసం ఇప్పుడు చేస్తుందండి, ఇప్పుడు చెంతమాడు పని ఓపెన్ అని అంటూ ఉంటుంది. అనుకోకూడదు. పరిశీయుడు అలాగే చేశాడు. ఏమండి, వారానికి 2 రోజులు ఉపవాసం అంట, అన్నిట్లో దశభాగం ఇచ్చేస్తున్నాడంట. కానీ వాళ్ళగా ఉండలేదు అన్నాడు. చూడు, వాడు వీడికి ఎందుకు అంటే ఆయనకి ఏముంది? భక్తి గర్వం ఉందండి. ధన గర్వమే కాదు, భక్తి గర్వం, కుల గర్వం, ఏమండి బల గర్వం, ఇలాంటి అధికార గర్వం, ఇవన్నీ కూడా గర్వానికి సూచిస్తాయి. గర్వం మాత్రం రాకుండా చూడు. గర్వం ఒక సెద పురుగు లాంటిది. సెద పురుగుతో ప్రారంభించబడుతుంది. టేక్ గుమ్మమైనా సరే కూలిపోద్ది, గొప్ప బిల్డింగ్ అయినా సరే కూలిపోద్దండి. సెద పురుగుతో సమానం అండి గర్వం. ఎప్పుడు కూడా నువ్వు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ తగ్గించేసుకో అంతే. చాలామందిని చూస్తే ఆశ్చర్యం వేద్దండి. వాళ్ళు ఎంతో ఉన్నత స్థితిలో ఉంటారండి, వాళ్ళు ఎంత తగ్గింపుగా ఉంటారో. అటువంటి వారిని ఇంకా అది 5 తలాంతులకి ఇంకా 500 అన్నట్లుగా వారికి ఇంకా పైకి తీసుకుపోతాడండి. ఎందుకో తెలుసా? వారు తగ్గింపు. ఏమండి, కానీ కొంతమందికి ఏదో ఏమండి కొంచెం కలిసి రాగానే ఇంకా పట్టుకోలేం. పిల్లలు ఎప్పుడు కూడా గర్వానికి చోటు వస్తా. నేనంటే ఏంటో కూడా తెలుసా? దేవుడు తెలుసు. గడ్డిపూరు కంటే ఏనవని. ప్రియా దేని బిడ్డలారా, ఇంకా చదవమ్మా. అస్థిరమైన ధనము యందు నమ్మిక ఉంచక. ఇది నీకు దయచేశాడే, ఇది నీకు అనుగ్రహించాడే, ఆ దేవుని వంతెన మనం ఏం చేయాలి? నమ్మిక ఉంచి. ఇంకా ఆ దేవుడు కృప వల్లండి. ఇది ఆ దేవుని కృప అండి. ఇదంతా దయ అండి అంటూ వెళ్ళిపోవాలంతే. మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఒకే స్థితిలో ఉంచాడు నిన్ను. ఏమండి, నువ్వు ఆయన వైపు చూడు. అర్థమైందా? ఆయన నీ వైపు చూస్తాడు. నువ్వు లోక వైపు చూస్తే నిన్ను లక్ష్య పెట్టాడు ఆయన. చివరికి గాలికై ప్రయాసపడినట్టు అయిపోద్ది మన పరిస్థితి. ఎంతవరకు ఎంత కష్టపడి ఏమైందంటే ఒకడు గాలికి ప్రయాసపడినట్లు అయిపోద్ది అంటాడు. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్పబడుతుందండి, ప్రతి సందర్భాన్ని, ప్రతి విషయానికి కూడా. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని నిర్లక్ష్య పెట్టకూడదు, దేవుని సన్నిధిని నిర్లక్ష్య పెట్టకూడదు, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టకూడదు, దేవుణ్ణి ఆరాధనలో నిర్లక్ష్య పెట్టకూడదు. పిల్లారా, అవునండి, లక్ష్య పెట్టాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఏమండి మరి దాని మీద లక్ష్యం ఉంచితే, అదెందా చెప్పాను కదండి, లేని దాని మీద మనము దృష్టి పెడితే దాన్ని మనము ఆ టార్గెట్ని చేరుకోలేము. కానీ ఏమవుతామంటే నష్టపోతూ ఉంటాం. వాడు బిల్డింగ్ కట్టాడని మనం బిల్డింగ్ కట్టాము. సపోజ్ ఏమవుతాం? వాడు డబ్బులని కట్టుకున్నాడు, నీకు డబ్బు లేకుండా కట్టుకున్నావు, అప్పులు అయిపోతావు. మళ్ళీ అప్పుల వల్ల మళ్ళీ ఇల్లు అమ్మ వచ్చేద్ది. అప్పుడు నీకు అవమానం, దేవునికి అవమానం. నువ్వు దేవుడి బిడ్డవు కనుక దేవుడి బిడ్డలు మరింత ఆశిస్తూ నీతో పోతావు. దేవుడిని నమ్ముకోలేని వాడు ఎలా చేసినా గొడవలేదు, వాళ్ళ వరకే. వాడు ఇలా చేశాడురా, ఎగస్టాలకు పోయి అంటారు, వదిలిపోయింది. కానీ దేవుడిని తిడతారు నీ వల్ల. దేవుడికి మహిమ రావాలి. నువ్వేం చేసినా, నువ్వే పరిస్థితిలో ఉన్నా, నీ మాట, నీ తీరు, నీ ప్రవర్తన అన్నీ కూడా దేవుడికి మహిమ తెచ్చినట్టుగా ఉండాలి, ఇతరులకు ప్రోత్సాహకరంగా ఉండాలి. ఇదిగో ఆయన చూడండి, ఆ కుటుంబం చూడండి, ఆ కుటుంబం వలె నేను జీవించాలి. ఇదొక ప్రశ్న వేశాను కదా. కొత్తగా ప్రభు నమ్ముకుని రక్షించబడ్డ వాళ్ళు అప్పుడు అందరూ లేరు మీరు కదా, కొద్దిమందే ఉన్నారు. 20-30 మంది ఉన్నట్టున్నారు. ప్రశ్న వేస్తాను. మీ దగ్గరికి వచ్చి ఆ కుటుంబ యజమానురాలు మీ దగ్గరికి వచ్చి ఈ మాటలాగా అన్నారు అనుకోండి, ఏమండి మీరు ఎలా బ్రతుకారో నేను అలా బ్రతుకుతాను, మీరు ఎలా జీవిస్తున్నారో అలా జీవిస్తాను, మీరు ఎలా ప్రవర్తిస్తున్నారో నేను అలా ప్రవర్తిస్తాను అని ఆ కొత్తగా రక్షించబడిన వ్యక్తి మీ దగ్గరికి వచ్చి చెప్పాడు, అడిగాడు మిమ్మల్ని. అలాగనే అతని భార్య మీ దగ్గరికి వచ్చి అడిగింది, ఇదిగో మీరు ఎలా ప్రార్థన చేస్తారో
మీరు ఎలా ఉపవాసం ఉంటారో నేను ఉంటాను, మీరు ఎలా నడుచుకుంటారో నేను నడుచుకుంటాను. నేను పరలోకానికి వెళ్తానా అనే ప్రశ్న మగోళ్ళు అడుగుతాను. ముందు మిమ్మల్ని అడిగాడు అనుకోండి, ఏం చెప్తారు సమాధానం? అర్థం కాలేదా? అర్థమైందా లేదా? అర్థం కాలేదా? కొత్తగా ప్రభు నమ్ముకున్నారండి, చదువుకోలేదు, వాళ్ళు చాలా విశ్వాసంతో సాగుతున్నారు. నీ ద్వారాగా వాళ్ళు ప్రభులోకి వచ్చారు, నీ దగ్గరికి వచ్చారు. వాళ్ళు ఏం పాడుతున్నారంటే, పాస్టర్ గారు చాలా వాకింగ్ చెప్తున్నారు, పాస్టర్ గారు నుంచి వాకింగ్ చెప్తున్నారు, కానీ కొంత అర్థమవుతుంది, కొంత అర్థం అవ్వట్లేదు చదువుకోకపోవటం వల్ల, అదంతా మాకు తెలియదు. నిన్ను మాత్రం మేము బాగా తెలుసు, నువ్వు ఎలా నడుచుకుంటున్నావో తెలుసు, నువ్వు చర్చికి ఎలాగ వెళ్తున్నావో తెలుసు, సమయానికి అరగంట ముందు వెళ్తున్నావో అరగంట వెనకాల వెళ్తున్నావో మాకు తెలుసు. నీకు వల్లే నేను ఉంటాను, నేను పరలోక రాజ్యం వెళ్తానా అని నిన్ను ప్రశ్నించాడు. మీరేం చెప్తారు? ఆన్సర్ పురుషుల ద్వారా ఆన్సర్ సరే ఇలా చెప్పాలి, స్త్రీల ద్వారా ఆన్సర్ అండి. నీకు మళ్ళీ నడుచుకున్న పరలోకం వెళ్తానా అనే ప్రశ్న మీకు వచ్చింది, మీరేం చెప్తారు? ఇక్కడ ఏం దొరుకుతుందంటే ఎక్కడ దొరకలేదు. ఎంతకాలం అయింది ప్రభు నమ్ముకుని? 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు కూడా అవ్వచ్చు కదా. మరి అనుభవం అంతా నువ్వు పరలోకం అంటే అక్కడ ఏంటంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వాళ్ళు ఏమన్నారు తెలుసా? నువ్వు చేసే భక్తి నువ్వు పరలోకానికి వెళ్తావా అని డైరెక్ట్గా నిన్నే ఇండైరెక్ట్గా వాళ్ళని అడుగుతున్నారు అన్నమాట. అర్థమైందా? వాళ్ళు అడిగేదేమో డైరెక్ట్గా అనిపిస్తుంది, కానీ నిన్ను ఇండైరెక్ట్గా ప్రశ్నిస్తున్నారు వాళ్ళు. నువ్వు పరలోకం వెళ్తావా? ప్రతి ఆదివారం వచ్చేస్తావు ప్రార్థనకి, ప్రతిరోజు బైబిల్ చదివేస్తావు, ప్రార్థన చేసేస్తావు, కానుకలు అంటావు, కానుకలు ఇస్తావు, దశంభాగం ఇస్తావు, నువ్వు పరలోకం వెళ్తావా? అంత సైలెంట్ అయిపోయారే. మరి ఎంతవరకు మనం చేసిన భక్తి పరలోకం వెళ్ళకపోతే ఎందుకండి ఇది? ఎందుకండి ఈ భక్తి? అంటే ఎక్కడో ఎలుతు కనిపిస్తుంది మనలో, ఎక్కడో లోపం కనపడుతుంది. అదేదో వాక్యాన్ని బట్టి సరి చేసుకోండి. నేను వెళతాను, నాకు మలుడు వెళ్తావు. పౌలు గారు అంటాడు, నేను క్రీస్తు బోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను బోలి నడుచుకోండి అని చెప్పగలిగే ఆ స్థాయికి మనం ఎదగాలి. లేకపోతే ఏంటండి మన భక్తి? సున్నా కదా. ప్రియ దేని బిడ్డలారా, అవునండి, నేటి కాలంలో ఎలాగున్నా ప్రభు వచ్చాడంటే ఏంటి పరిస్థితి? ప్రభు వస్తే ఏంటి పరిస్థితి? విడిచిపెట్టబడితే ఏంటి పరిస్థితి? ధనవంతుడి పరిస్థితి ఏంటి? ప్రియ దేని బిడ్డలారా, మనం ఎందుకు ప్రభు నమ్ముకుంటున్నాం? ఎందుకు? ఎన్ని శ్రమలైనా, ఎన్ని నిందలైనా, ఎన్ని అవమానం పడుతున్నాం మనం ఎందుకో? దేవుని రాజ్యం కొరకే కదా, ఆ పరలోక రాజ్యం వెళ్ళడం కొరకే కదా. మరి అది వెళ్ళామా? అది ఇంకేంటి ప్రశ్నార్థంగా ఉండిపోయింది, క్వశ్చన్ మార్క్గా. అలా ఉండకూడదే. ఈరోజు ప్రభు వస్తే నేను ఎత్తబడతాను. ఏ వెళ్తూ ఉండకూడదు, నీలో సరి చేసుకుంటాను, సరి చేసుకుంటాను ఇవన్నీ ఉండకూడదు. ఇక వీళ్ళు ఆల్రెడీ నువ్వు సిద్ధంగా ఉండాలి. ప్రభువా నీవు వస్తే ఇది నాకు ఆకూరు రోజు. ఓ దైవజనుడు ఇలాగ అన్నాడు కదా, ఏ రోజుకు ఆ రోజు ఉదయం లెగ్గానే ప్రభుకో దినమిచ్చేవయ్యా నాకు, ఇది ఆకూరు రోజు అనుకుంటాను నేను ఇంకా ఈ రోజుని వస్తే నేను ఎలాగ ఉండాలో అలా ఉంచు ప్రభువా. నా మాటలో, నా ప్రవర్తనలో, నా పనిలో, నా విశ్వాసంలో, అయ్యా ఎక్కడ వెళ్తూ లేకుండా నువ్వు వస్తేనే ఎత్తబడాలి ప్రభు. ఈ రోజున రేపు నాదనుకుంటలేదు ప్రభువా, ఈరోజు కూడా పూర్తిగా నాదనుకుంటలేదు. మనం నిన్నటి వాళ్ళమే కానీ మనం నిన్నటి వాళ్ళమంట, ఈరోజు వాళ్ళం కూడా. ఎందుకని ఏమో, తర్వాత మనం సాయంత్రం దాకా ఉంటామో లేదు. మరి నువ్వు చెద్దపడలేకపోతే ఎలాగమ్మా? అర్థమైందమ్మా? కాబట్టి లోకరీత్యగా మనం ఏం చేస్తున్నామంటే ఏవండి అలాగ పెట్టుకుంటున్నాం, అలా ఎవరెవరినో మాదిరి పెట్టుకుంటున్నాం. ఆత్మీయంగా మాదిరి పెట్టుకో. గొప్ప సమూహం బైబిల్లో ఉన్నారు, వాళ్ళ మాదిరిగా పెట్టుకో, వాళ్ళ విశ్వాసాన్ని అనుసరించు, వాళ్ళు ఫాలోవు. వాళ్ళు అవ్వమంటారు తెలుసా? నాకు మళ్ళీ ఉంటాడు, నువ్వు తప్పకుండా పరలోక రాజ్యం వస్తావు అంటారు వాళ్ళు. అలాంటి సమూహంగా మనం ఉండాలి. మరి మనం లేకపోతే ఎలా? ఏదో వచ్చాము రావాలి కనుక, రాకపోతే కొడతాడేమో, తీరా బాప్తిజం పొందాము, ఆదివారం రాకపోతే అన్నట్టు వస్తున్నామా? ఏమండి ఆయన ఆరాధించాలి,
ఆయన ఆరాధించకుండా ఉండలేను, ఆయన ధ్యానించాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయన నాతో మాట్లాడాలి, ఆయన మాట్లాడతాడు అని ఆసక్తితో వస్తున్నామా అనేది మనం ప్రశ్నించుకొని అట్టి రీతిగా రావాలి ప్రియులారా. మనం కనుక లోకరీత్యగా ఆలోచన చేసి చాలామంది విశ్వాసంలో భ్రష్టులైపోతున్నారు. చూడండి 7వ వచనం చదవండి, అదే అధ్యాయంలో 7వ వచనం చదవండి. తిమోతి రాసినటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము. కాగా గమనించారండి, పౌలు గారు చెప్తున్నాడు. పౌలు గారు చాలా సంపన్న కుటుంబంలో పుట్టాడు, ఆయన ఉన్నతమైన కుటుంబంలో పుట్టాడు. కనుక ఈ లోకంలో ఏది తేలేదు, ఏది పట్టుకెళ్ళం. కానీ అన్న వస్త్రములు కలిగిన వారమై వాటితో తృప్తి పొంది ఉందుదాము. ధనవంతులగుటకు అపేక్షించువారు స్వాదంలో పడిపోతారు. ధనవంతులు అవ్వాలనే ఆశే మిమ్మల్ని స్వాదంలో పడేస్తుంది. జాగ్రత్త. నిన్ను ధనవంతుడు చెయ్యాలని ఆయన ఆల్రెడీ అనుకున్నాడు. ఆయన పక్కనెట్టి నువ్వు ధనవంతుడు అవ్వాలనుకుంటున్నావేమో. మనల్ని ధనవంతులుగా చెయ్యాలని దరిద్రుడికి లోకానికి వచ్చాడు. ఆయన వచ్చింది ఎందుకో తెలుసా? నిన్ను ధనవంతుడిగా చూడాలని, నిన్ను భాగ్యవంతుడు చేయాలని ఆయన వస్తే ఆయన పక్కనెట్టి నువ్వేదో పరిగెడతావేంటి, మనం ఏదో ప్రయత్నాలు చేస్తామేంటి? ప్రియులారా, ఆల్రెడీ ఆయన అనుకున్నాడు, చేస్తాడు ఆయన. కానీ ధనవంతులు అగుటకు అపేక్షించి వారు ఎవరి స్వాదంలోనూ ఉరి 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 అంటే ఏంటి? ఉరి అంటే ఏంటి అమ్మ? ఉరి శిక్ష వేస్తారు చాలామందికి కదా. ఉరి తీయబడినప్పుడు ఏమవుతుంది? ఉన్నపాటున ఇంకా బ్రతకవలసిన వాళ్ళు చనిపోతారండి. ఇంకా కాలం ఉండగానే ఆ శిక్ష పడింది కనుక ఇంకా బ్రతకవలసినటి సంవత్సరాలు ఉన్నాయి, బతకమంటే జీవితం ఉంది. కానీ ఉరి శిక్షగా వచ్చింది కానీ తప్పించుకోలేక అక్కడితో ముగించబడిపోద్ది. అలాగా ఉరి అంటే బజ్జిగా వచ్చేస్తుంది, ముందు వచ్చేస్తుంది. కొందరు పాపాలు ముందు నడుస్తున్నాయి, కొందరు పాపాలు వెనక నడుస్తున్నాయి అంట. ముందు నడుస్తుంటే ఏంటో తెలుసా? ఉరి అంటే. ఉరి అంటే నువ్వు ఇంకా జీవించవలసిన జీవితం ఉండగానే ఆ ఉరి అంటే సాఫ్ట్వేర్ కోచ్ అయిపోద్ది. బైబిల్ గ్రంథం చూడండి. ఇస్కరియోతు యూదా బ్రతకవలసినటువంటి వాడు అండి. కానీ ఏమొచ్చింది ఆయనకి? ఎందుకు వచ్చింది? ధనం మీద ఆశ పెట్టుకున్నాడు, డబ్బు మీద ఆశ పెట్టుకున్నాడు, ఉరేసుకున్నాడు. ఒకడు ఉరి తీయలేదు ఆయన్ని. ఏమండి, శిక్షించినప్పుడు ఉరేస్తారు, కానీ ఈయన తాను శిక్షించుకున్నాడు. ఈ యొక్క ధనవంతులు అవుట అపేక్షించి వారు ఎవరు ఉరి తీరు? నీ అంతటా నీవే అటువంటి శిక్ష నువ్వేసుకుంటావు అంటాడు. కిందకి వెళ్తే ఉరిలోను అవివేకయుక్తములైన హానికరములైన అనేక ఆశలు కాదు దురాశ. అక్కడి నుంచి లంచాలు, అన్యాయం చేయటాలు, మోసం చేయటాలు, చివరికి ధనవంతులు అంటే అపేక్షించేవారు హత్యలు చేయడానికి కూడా ఎందుకు వచ్చినాయి ఈ హత్యలు, ఈ మానభంగాలు, ఈ దోపుళ్ళు, ఈ మోసాలు, ఈ లంచాలు? ఎందుకంటే వాళ్ళ యొక్క ఆశ ధనవంతులు అవ్వాలని. కానీ వాళ్ళ జీవితాలు ఏమైపోయాయి? పతనం అయిపోయాయి. వాళ్ళ కుటుంబాలు ఏమైపోయాయి? ఈదులో పడిపోయాయి. మచ్చొచ్చేసింది వాళ్ళకి. ఇక్కడ బాబు ఎలాగంటారా, లంచాలు తీసుకుని పట్టుపడ్డాడంటరా, జైల్లో పాడేశారా, ఇంకో ఆడపిల్లలంటారా. ఎంత అవమానం అండి. బతుకుతున్నా కానీ జీవచ్చవాళ్ళ బతుకుతారండి. మనం చేసింది శిక్ష మనకు వరకు కాదు, మన బిడ్డలకు వస్తుందండి. ధనవంతుల ఆశ ఉంటే ఇప్పుడే విరమించుకోండి. ప్రభా, నువ్వు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలో ఉంటే. ఆల్రెడీ ఆయన అనుకున్నాడు నేను ధనవంతులు చేయాలని. ఆయన అనుకుంటలో వాస్తవం ఉంది, జరుగుతుంది. నువ్వు అనుకుంటే జరగటం కాదు కదా. చూడండి, ఇంకా చదవమ్మ అక్కడ. అట్టివి మనుషులను నష్టములో. ఎక్కడ ఏందండి? ధనవంతులు అవ్వాలి అంటే నీకు నష్టాలు తప్ప లాభాలు ఉండవు. నష్టములోను నాశనములోను
ముంచేస్తుందండి. వ్యాపారాలు చేసుకోవడం తప్పేం కాదు. పిల్లలు గమనించండి, మనం బ్రతకాలి కనుక వ్యాపారం, నీకు ఇచ్చాడు వ్యాపారం చేసుకో. ఆ వ్యాపారంతో వెళ్ళిపో, ముందుకి ఉద్యోగంతో వెళ్ళిపో, ఆ చేతి పనులతో వెళ్ళిపో, తప్పులేదు అది. కానీ దిష్టి పెట్టకూడదండి. నేను ఇంత టార్గెట్, ఇదిగో వాడులాగా ఈడులాగా దాని మీద దృష్టి పెట్టకో. దేవుడిచ్చిన దాన్ని బట్టి స్తోత్రం నాయన అని ఏ రోజుకు ఆ రోజు ప్రభువు స్తుతించు, తృప్తి కలిగి ఉండు. నీ భార్యతో, నీ భర్తతో ఆనందంగా ఉండు, సంతోషంగా ఉండు. నువ్వు ఆనందంగా ఉండు, వాళ్ళని ఆనందంగా ఉంచు. మీ ఇద్దరు ఆనందమే బిడ్డల యొక్క ఆశీర్వాదం. బిడ్డల యొక్క ఆశీర్వాదకరంగా ఉంటారు. ఆ బిడ్డలు దీవునికరంగా ఉంటారు. లేదంటే టెన్షన్లతో, అనారోగ్యాలతో చాలా అయ్యమైన పరిస్థితికి వెళ్ళిపోతారండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక కుటుంబం తెలుసు నాకు, చాలా ఆస్తిపరులు వాళ్ళు. అయితే ఒక్కడే కొడుకు. ఆయన సుమారు బీటెక్ చదువుతూ ఉన్న సమయంలో ఆయన మెంటల్ వచ్చేసింది. ఏదేదో చేసేస్తాడు. ఓ రోజున ఆ తల్లి, మేము ఒకసారి ప్రార్థన చేస్తుంటుంటే అక్కడికి వచ్చారు. మేము ప్రార్థన చేసుకునే వారికి వాళ్ళు కొంచెం బంధువులు మొత్తం తెలుసులో తెలియదు, ప్రార్థన చేయించుకుందారని. ఆవిడ టెన్షన్లో ఉండిపోయింది. ఏంటిది అని అంటే, ఆయన ఏరేక ఆమెతో సంబంధం పెట్టుకున్నాడు. ఆమెకు ఒక పాప పుట్టింది. ప్రేమ బిడ్డలారా, అయితే ఇప్పుడు అది తెలిసినట్టు పరిస్థితుల్లో ఇలా రోజు గొడవ పడుతున్నారు. ఆ ఒక్కడే కొడుకు అయినట్టు ఆయన మెంటలెట్టేసుకున్నాడు. చదువంతా పోయింది, మెంటలు గురైపోయాడు. తర్వాత వాళ్ళేమో తగు పెడుతున్నారు. విడిచిపెడితే ఎలాగా, నిన్నే నమ్ముకుని ఉంటే విడిచిపెడతాం కుదరదు. ఒక రోజున ఆయన వచ్చాడు, మళ్ళీ ఒకసారి కొన్ని సలహాలు ఇచ్చాం. కొన్నిసార్లు ఆయన వచ్చాడు. నేను కూడా దాని నుండి బయటపడాలనుకుంటున్నాను, కానీ బయటపడే మార్గం నాకు తెలుస్తలేదు. ఇప్పటికే సుమారుగా 2-3 ఎకరాల పొలాలు అమ్మేసేసి అలా పెడతా వచ్చాడు ఆయన. ఎలాగ అమ్మేసి పెట్టారు కాబట్టి ఇంకొక ఎకరం 2 ఎకరాలు ఇచ్చేయండి, ఇంకా మీకు బోర్డు ఉంది కదా. ఆ విధంగా దాన్ని కట్ చేయకపోతే మీ కుటుంబం ఇప్పటికే సగం నాశనం అయింది. ఇంకా ఉన్న నాశనం చూడవలసి వస్తుందని చెప్పారు. తర్వాత మళ్ళీ వారు నాకు కనిపించలేదు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, అవి నేటి కుటుంబాలు ఏమైపోతాయో తెలుసా? ఇంటి పట్టునుండరు ఏవండి, లేదంటే ఏవండి ఉన్న దాంట్లో తృప్తిగా ఉండరు. మాటకి చెడుకి ఇతర దేశాలు అంటారు. వెళ్ళొచ్చు, సంపాదించుకోవచ్చు, దానికి ఒక టైం, దానికి ఒక ఇది ఉండొద్దండి. ఇంకా జీవితాంతం అక్కడేనా? ఇంకా భార్యతో ఎప్పుడు, బిడ్డలతో ఎప్పుడు గడుపుతారండి? డబ్బు 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 డబ్బు, అదే జబ్బు. అదే నష్టంలోనూ నాశలో ముంచేస్తూ ఉంటుంది. కుటుంబాలు నెమ్మది కోల్పోతూ ఉంటారు, ప్రశాంతత కోల్పోతూ ఉంటారు. దేవుళ్ళు ఆనందించాలి కదా. దేవుని సన్నిధి ఏది? ఆదివారం ఆరాధన ఏదండి? నువ్వేమంటే చెయ్యి, ఆరాధన మాత్రం మిస్ అవ్వకూడదు. నువ్వేమంటే చేసుకో, నువ్వు ఏ వ్యాపారం చేసుకో, ఇతర దేశాలతో వెళ్ళు, కానీ ఆదివారం ఆరాధనలో నువ్వు ఉన్నావా, ఉంటున్నావా? అక్కడేనండి ప్రియులారా చేత పడుతుంది. తెలియకుండా ఒక్కరోజునే ఆ సెద లోన్ నుంచి వెళ్ళిపోద్దండి. ఒకసారి గొల్ల అయిపోద్ది. ఫస్ట్ని తెలీదు. ప్రియులారా, ఆ సెదపును గుర్తించి సెదకు మందు కొట్టు, అనగా మార్పు చెందు, పశ్చాత్తాపడండి. ప్రియులారా, ధనం ముఖ్యం కాదు, ప్రభు ముఖ్యం. ప్రభు ఇవ్వాలని ఇస్తాడు. నువ్వెన్ని తల తప్ప చేసినా అది రాదు కదా, అది రెక్కల కొట్టి ఎగిరిపోద్దండి. ఇంకేముందండి? ఎందుకనగా అది అసలు కీడుకు మూలం ధనం. నీకున్నది చాలదా? ఏమండి, నువ్వు చేసుకునే దాని ద్వారా వచ్చేది సరిపోదా? సమస్త కీడులు ఎందుకు తెచ్చుకుంటామండి? గెహాజీ ధనం వల్ల కదా పరిగెత్తాడు. తన కుష్ఠరోగి అయ్యాడా? తన భార్య కుష్ఠరోగి అయ్యిందా? తన పిల్లలు కుష్ఠరోగులు అయ్యారా? మళ్ళీ శాపం, నీకు పుట్టే బిడ్డలు అందరూ కూడా కుష్ఠరోగులుగానే పడతారంట. ఇంత శాపాన్ని
మూట కట్టుకున్నాడు. అసలు ఇతడు ఎలా ఉండవలసిన వాడు అంటే ఏలియా కంటే రెట్టింపు ఆశ్రయించబడ్డాడు ఎలీషా శిష్యుడు ఈయన. ఎలీషా కంటే రెట్టింపు దీవించబడిన ఈ యొక్క గ్యాజీ కుష్ఠరోగులు పాలైపోయాడండి. ఎన్ని ఉదాహరణలు బైబిల్లో ఉన్నాయండి. అవన్నీ నెట్టేస్తున్నాం, అవన్నీ మనకు కాదనుకుంటున్నాం, నీకే. ఏమండి ఏం చేస్తుంది అంటే అయ్యే ఏం చేస్తుంది? మళ్ళీ చదవమాట అమ్మ, ధనాపేక్ష సమస్తమైన అది ఒక రకం కాదు, 2 రకాలు కాదు, 10 రకాలు కాదు, 100 రకాలుగా కూడా మనం చూస్తే ఏ కీడుకైనా కారణం ధనమే. ఆ కుటుంబం అలాగయ్యిందంటే కారణం ధనం. బిడ్డలు అలాగయ్యారంటే ధనం. కుటుంబ యజమానురాలు అలాగయ్యిందంటే ధనం. యజమానులు అలాగయ్యాడు ధనం. దేనికని చూడండి ఎవరినన్నా, కారణం ధనం ధనం ధనం. ఆ ధనం యొక్క వ్యామోహం ఉన్నప్పుడు పిల్లరా మనం ఏం చేస్తామో తెలియదు, మనం ఏమైపోతామో తెలియదు. కానీ వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది, మనకు బోధిస్తుంది. కొందరు దాన్ని ఆశించారు. కొందరు, అందరూ కాచుమా. మీలో చాలామంది తృప్తి కలిగి జీవించినట్టు నాకు తెలుసు. ఉన్న దాంట్లో, ఉన్న ఉద్యోగంలో, ఉన్న వ్యాపారంలో, ఉన్న పనుల్లో చాలా తృప్తి కలిగి ఉండేవారు చాలామంది ఉన్నారు. అందులో బట్టి ప్రభు స్తుతిస్తున్నాను. కానీ కొందరు ఉన్నారే, ఆ కొందరులో నీవు ఉండకూడదు. కొందరు దాన్ని ఆశించి అది ఇంక తర్వాత ఏమవుతుందంటే ఇంకా ఎక్కడ పడింది నీ ప్రభావం? నీ శ్వాసం మీద. అంటే నువ్వు భాగ్యవంతుడు. ఈ దేని బట్టి భాగ్యవంతులు? ఈ శ్వాస బట్టి భాగ్యవంతులు. ఇప్పుడు ఆ లిస్టులోంచి కొట్టేయబడతావు. ఈ శ్వాస విషయంలో, ఈ శ్వాసంలో తొలగిపోతారండి. నీకు ఈ శ్వాసం ఉండదు ఇక. ఎందుకంటే అన్ని నష్టాలు, కష్టాలు, శ్రమలు, బాధలు, నిందలు, అవమానాలు, ఎవరిని అయ్యోమయ్యం పరిస్థితులు అయిపోయిన తర్వాత ఇంకా దేవుడు ఏం చేశాడు? చేసిందలా చేసేసాం మనం, దేవుడి మీద నెట్టేసాం. దేవుడు ఏం చేశాడు? ఇంకెందుకంటే దేవుడు, ఎందుకంటే ప్రార్థన, ఎందుకంటే చాలా చెప్తారండి వాళ్ళు. ఈ శ్వాసం నుండి ఏమైపోయారు? తొలగిపోయారు. నీ ప్రారంభంలో ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నావు, ఇప్పుడే అంతే విశ్వాసం కలిగి ఉన్నావు. నిన్ను నీవే పరీక్షించుకో, తెలిసి అర్థమైపోద్ది. ఈ శ్వాసం అంతకంతకు వృద్ధిలోకి రావాలండి, అంతకంతకు ప్రజలలో వెళ్ళాలి. కానీ ప్రియులారా ఏమైపోయింది ఇక్కడ పరిస్థితి అంటే, ఈ శ్వాసంలో తొలగిపోయి ఒక్క బాధ కాదు, 2 బాధలు కాదు, అన్ని బాధలే. ఇక నానా బాధలు. ఎన్ని బాధలండి? నానా బాధలు. దేవుడు నమ్ముకున్నా కదా, ఎందుకని మీ బాధలు? మనం ఏమంటాం? జవాబు సరిగ్గా ఉండదు మన దగ్గర. ఎందుకు ఈ బాధలు? నేను చేతులారా చేసుకుని అంటావా? నానా బాధలలో తమ్మును తామే పొడుచుకుంటున్నారు. తామే పొడుచుకుంటారు. యోధ ఎవరు పొడిచారు? తన్నే నాశనం చేసుకున్నాడు. గ్యాజీ తను తానే. ఆకాను దేని మీద ఆశ పెట్టుకున్నాడు? ఏమండి? ఆ ధనం మీదే కదా. పిల్లలు ఏమైపోయాడు? కుటుంబం అంతా కూడా సర్వనాశనం అయిపోయింది. దాని మీద ఆశ ఉన్నట్టయితే తాము పొడుచుకుంటారంటండి. పిల్లలు ఎంత ప్రమాదకరమైందండి. దేవుని ఆత్మచేత ఎంతగా పరితపిస్తూ ఈ మాటలు రాశాడు పౌలు గారు. పౌలు గారు ఆలోచనలు కాదు, దేవుని యొక్క ఆలోచనలు. ఇది నా మాటలు కావు. ఒకవేళ మీరు అనొచ్చు, ఒకవేళ ఆ పాస్టర్ గారు ఏంటండి అసలు ఇంతవరకు పాస్టర్ అమ్మ గారు ఒక్కసారి కూడా ఇలాగ అనలేదు అన్నట్టుగా. దేవుడు ఆవిడకి ఇచ్చిన తలంతా ఆవిడ వాడుకుంటారు. నాకు ఇచ్చిన తలంతు నేను వాడాలి. ఎందుకంటే పిల్లలు మీరు బాగుంటే కదా, మీరు బాగుంటేనే కదండి దేవుడికి మహిమ. మీరు దీవించబడితేనే కదండి మాకు ఆశీర్వాదం. అవును కదా? మరి అవునంటారు, పొడిచేసామంటారు. మరి ఏమండి? డాక్టర్ గారు మనోడే 24 గంటలు నొప్పి వచ్చింది, పర్లేదమ్మా తగ్గిపోతే పో అన్నాడు అనుకోండి. ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, వాడు మనోడు కాదు, వాడు అన్నాడు ఆపించేస్తాను, చేపి చచ్చిపోతావు అన్నాడు అనుకో. ఈడేమో చేయమంటున్నాడు, ఈయన వద్దు అంటున్నాడు. ఎవడు మంచివాడు ఇద్దరులో? చేయనన్నాడు కదమ్మా, ఏ నొప్పి ఉండదు కదా. ఇప్పుడు చెప్పండి, గద్దించేవాడు మంచివాడా? పర్లేదమ్మా దేవుడు దీవించేస్తాడు. అభిషేక కూటాలంట.
ఏమండి అభిషేక కూటాలు, ఆశీర్వాద సభలు ఇయ్యేనండి ఇప్పుడు అన్నీ. అంటే నువ్వు ఎలా బ్రతికినా పర్లేదు, నీకు ఆశీర్వాదం వచ్చేద్ది. ఆ సభలోకి వెళ్తే నువ్వు ఎలాగున్నా పర్లేదు, నీకు అభిషేకం వచ్చేద్ది, ఆశీర్వాదం వచ్చేద్ది, నీకు దీవెన వచ్చేద్ది, అది వచ్చేద్ది, ఇది వచ్చేద్ది. నేను మాట చెప్పనా, వెళ్ళినోళ్ళకి ఎవరికి రాదు, కానీ ఆ పాస్టర్కి మాత్రం ఆశీర్వద్దండి. మీరు ఎక్కువ వెళ్ళిపోతారు కదా, అది అర్థం చేసుకోవట్లేదు, అది అర్థం చేసుకోవట్లేదు. అలాగ ఆశ్రమిస్తే ఇది పట్టదండి, అలాగంటే ఇది పట్టదండి. నేను బాగుపడిపోతాను, మీరు అందరూ నరకానికి వెళ్ళిపోతారు. నా ఆశ ఏంటి తెలుసా, ఉన్నది ఎంతమంది ఉన్నా పర్లేదు, అందరిని పట్టుకుని పరలోకం పోవాలి. నేను ప్రభు దగ్గర మెప్పు పొందాలండి, ప్రభు మెచ్చుకోవాలండి. నేను ఆశించేది అదే. మీ దగ్గర నేను ఏది ఆశించు కాదు ప్రియ దేవుని బిడ్డలారా. అవునండి, మీరు పరలోకం వెళ్ళాలండి. మీరు ఎంత ప్రార్థన చేస్తున్నారు, ఎంత విశ్వాసంతో ఉన్నారు, ఎంత పరిశీలన చేస్తున్నారు, ప్రభు కొరకు ఎంత త్యాగశీలుగా ఉంటున్నారండి. అలాంటి మీరు పరలోకం వెళ్ళకపోతే ఎలాగండి? కనుకనే చిన్న లోపం కనిపిస్తే తట్టుకోలేక గట్టిగా మాట్లాడవలసి వస్తుంది, గట్టిగా చెప్పవలసి వస్తుంది. అది ఉండలేకపోతున్నాను, స్లోగా మాట్లాడాలనుకుంటున్నాను, కానీ ఆత్మ కుదిరించట్లేదు నన్ను. మీరు పరలోకం వెళ్ళాలండి, ఆ నిత్యత్వంలోకి వెళ్ళాలి. తమ్ము పొడుచుకున్నట్టుగా కాదండి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేరట బ్రతిమలాడి చెప్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం లోబడండి. వాక్యం నా కోసమే అని అనుకోండి. పాస్టర్ గారు ఎవరి గురించో చెప్పాడు అనుకోవద్దండి. నేను అనుకుంటాను ఇది నా కోసం అని. ఎందుకంటే మీరంటే నాకు బాధ ఏముంటుందో చెప్పండి. ఏవండి, నేను మీ ఇంటికి వస్తే ఎంత ఏవండి ప్రేమతో ఏదైనా ఇస్తారు, ఎంత మర్యాదగా ఆ విందు పెట్టినా, భోజనం పెట్టినా ఎంత ప్రేమ, ఇంకా తినండి, ఇంకా తినండి. అలాంటప్పుడు మీ మీద నాకు కోపం ఎందుకు ఉంటుందండి? ఏమి కాకపోయినా మనం ప్రేమిస్తాం కదా. ఎందుకంటే ఎంత ప్రేమ మీలో ఉంది, ఎంత విశ్వాసం మీలో ఉంది, ఎంత భక్తి మీలో ఉన్నదే. చిన్న విషయంలో, చిన్న మిస్టేక్ విషయంలో మీరు అర్థం చేసుకుంటలేదు. చిన్న మిస్టేక్ పాపంలో అది తప్పిపోతున్నారు. అది కొంచెం సరి చేసుకుంటే దిష్టి తప్పిద్దాం. దీని మీద వద్దు, లోకం మీద వద్దండి. లోకమందు దరిద్రులుగా ఉన్నా పర్లేదు, కానీ విశ్వాసులు ఎలాగ ఉండాలి? భాగ్యవంతులై ఉండాలి. ప్రభువు కోరేది అదే. ఇంకొక మాట చెప్తామా? చూడండి, ఈ విశ్వాసంలో భాగ్యవంతులుగా ఉండాలి. లోకంలో ఎలాగున్నా పర్లేదు. ఇదే కదా మనం చాలాసార్లు చెప్పుకుంటాం. హెబ్రీ పత్రిక 11:24 నుండి 26 వరకు మోషే చెప్పిన మాటలు మనం చూసినప్పుడు ఏమండి ఎంత అద్భుతంగా ఉంటుందండి. చదవండి అమ్మా. మోషే పెద్దోడయ్యాడు. పెద్దోడయిన తర్వాత ఈ విశ్వాసమును బట్టి అంటే ఈ విశ్వాసంలో ఏమై ఉన్నాడు? ఆయన భాగ్యవంతుడై ఉన్నాడు. ఈ విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. ఆగండి. క్రీస్తు కొరకు నీకు నింద వస్తే భాగ్యం. నువ్వు భాగ్యవంతుడువు, భాగ్యవంతురాలు. 1000 సంవత్సరాలు అయిందండి. క్రీస్తు పూర్వం సుమారు 1400 సంవత్సరాల క్రితం రాయబడిన మాట. క్రీస్తు పూర్వం 14 అంటే 3400 సంవత్సరాలకు అయిపోయిందండి ఇది రాసి, ఇది జరిగి. కానీ ఎంత చరిత్రకెక్కాడండి. ఐగుప్తు దేశానికి రాజుని చేస్తానంటే వద్దనుకున్నాడు. ఐగుప్తు ధనం వద్దనుకుంటున్నాడు. ఐగుప్తు ఎంది బంగారం వద్దనుకుంటున్నాడు అండి. క్రీస్తు విషయమే నింద కావాలి, క్రీస్తు కొరకు శ్రమ కావాలి, క్రీస్తు కొరకు ఏమంటే బాధ కావాలి. అది నాకు భాగ్యం, అది నాకు భాగ్యం. పిల్లరా, శ్రమ వచ్చిందని కంగారు పడుతున్నావా? నిందొచ్చిందని చెప్పి ఇబ్బంది పడుతున్నావా? కృంగిపోతున్నారా? ప్రియ దేని బిడ్డలారా, అది భాగ్యంగా ఎంచుకున్నాడు అండి. చరిత్రలోకి ఎక్కాడు. అప్పుడు ఐగుప్తు యొక్క రాజులు లేకపోతే చక్రవర్తి అందరూ గతించిపోయారు. వాళ్ళు చరిత్రలో లేరు. చరిత్రలో సువర్ణ అక్షరాలతో రాయించండి ఆయన్ని. పిల్లరా,
శ్రమ నాకు మేలు అంటున్నాడు. 6 లక్షలు లేక 30 లక్షలు జనాంగాన్ని నడిపించిన నాయకుడండి. 40 సంవత్సరాలు నడిపించాడండి. ఏమండి, కుటుంబం నడిపిస్తానికే అష్టకట్టాలు పడిపోతాం కదా. ఓ 10 మంది నడిపిస్తానికే ఎంత కష్టమైపోతుందండి. కానీ ఇన్ని లక్షల మందిని నడిపించడంలో ఎన్ని శ్రమలు పడ్డాడు, ఎన్ని నిందలు పడ్డాడు, ఎన్ని అవమానాలు పడ్డాడు, ఎన్ని బాధలు పడ్డాడండి. కానీ నడిపించాడు, కడ వరకు, ప్రాణం ఉన్నంత వరకు నడిపించాడు. పిల్లరా, దేవుడు మెచ్చుకోదగినట్టు వాడుగా ఏమండి అనేకులకు ఒక సవాలుగా లేడా. అల్పకాలం పాపభోగం అన్నాడు. ఇది అనుభవించడం అంటే క్రీస్తు విషయమై మేలుని యోచించాడట. అల్పకాలము పాపభోగము అనిపించడం కంటే ఏమండి దేవుని ప్రజలతో శ్రమ మేలు అన్నాడు. నింద భాగ్యము, శ్రమేమో మేలు. ఒకవేళ క్రీస్తు కొరకు శ్రమ వస్తే అది నీకు మేలు కొరకే, అది నీకు మేలు. నింద వస్తే అది నీ భాగ్యవంతుడవు, భాగ్యవంతురాలు అంటుందండి. మనం భాగ్యవంతులం. అవునండి, ఎన్ని నిందలండి, ఎన్ని శ్రమలండి అంటారు చాలాసార్లు కదా. నిందలు కాదయ్యే ఏమండి, 100లో భాగ్యవంతులుగా చేసిందండి ఆ శ్రమలు, ఆ నిందలు. నింద భాగ్యం అలా ఎంచుకున్నాడండి. కాబట్టి పిల్లరా, ఇక్కడ చెప్పవలసిన మాటలు ఒక 3 మాటలు ఉన్నాయి. ఒక మాట ప్రారంభిస్తాను. టైం ఏమో అయిపోయింది, ఎగస్ట్రా అవ్వలేదు, కానీ అక్కడికి వచ్చాము. ఒక 10-15 నిమిషాల్లో ముగింపులోకి వస్తాను. అంటే 3 మాటలు చెప్పాలి. దేవుని చిత్తమైతే వచ్చే వారం కూడా నేనే ఉండొచ్చు, ఈ మధ్య లేను కదా. ఉండమంటారా పంపమంటారా? మీకంటే ఆవిడ రేట్ అండి అంటే వెళ్ళిపోతానమ్మా. మిమ్మల్ని ఎలాగ వెళ్ళిపోవాలనుకుంటున్నానులే కొంతకాలానికి. ఇప్పుడే మీరు ఉండమంటే ఉంటాను, పొమ్మంటే పోతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతవరకు ప్రశాంతంగా ఉన్నట్టు ఉంది మీకే? ఈరోజు ఏంటి కలిపేస్తున్నారు హృదయంలో అనుకుంటున్నారా? దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు మిమ్మల్ని భాగ్యవంతులుగా చూస్తున్నాడు, మీరు భాగ్యవంతులు చెప్తున్నాడు. ఇక్కడ ప్రియులారా గమనించండి. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 29వ వచనం అండి. 33వ అధ్యాయం 29వ వచనం. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. నీ భాగ్యం ఇశ్రాయేలు యొక్క ఏంటది భాగ్యం. ఏంటి భాగ్యం? అది యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడున్నాడు ప్రపంచంలో? నీతో సమమైన వాడు ఎవడున్నాడో? నిన్ను పోలిన వాడు ఎవడున్నాడో? నీలాంటి వాడు ఎవడున్నాడో? ఇశ్రాయేలుతో సరిపోల్చగలవాడు ఎవడున్నాడో? ఎవడు లేడు. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. ఏంటి ఆ భాగ్యం? రక్షణ. దేవుడు మనల్ని రక్షించాడు. ఈ రక్షణ గొప్పది. ఈ రక్షణే భాగ్యవంతులు చేసింది మనల్ని. ఈ రక్షణ ద్వారా నీవు భాగ్యవంతుడు అంటుందండి. ఇశ్రాయేలు నిన్ను రక్షించినా నిన్ను పోలిన వాడెవడు? యెహోవా నిన్ను ఏం చేశాడు? రక్షించాడు. ఈ రక్షణ గురించి నేను మాటలు చెప్పి ఈ మాటతో క్లోజ్ చేసుకోవచ్చు. కానీ 1-2 మాటలు దేవుని చిత్తమైతే అదో గంట ఉంటుంది అన్నమాట. వచ్చే వారం ధ్యానం చేసుకోవచ్చు. మంచి పిల్లారా, ఇక్కడ ఏంటంటే రక్షణ అనేది నిన్ను భాగ్యవంతులుగా చేసింది. అంతనే సాధారణ క్రైస్తత్వంలో ఏమడుగుతారు? ఆ అబ్బాయి రక్షించబడ్డా? ఆ అమ్మాయి రక్షించబడిందా? మీరు రక్షించబడ్డారా? ఎంతకాలమైంది? రక్షించబడ్డామండి, మా బిడ్డలు రక్షించబడ్డారండి. అప్పుడు అవతల వాళ్ళకి ఎంత ఆనందిస్తారో నువ్వేదో ఒక 20 రూపాయలు కానుకిచ్చినట్టుగా. అర్థమైంది? అంటే నీవు ఎప్పుడైతే రక్షించబడ్డారా కానీ అంటే నాతో నువ్వు కూడా పరలోకంలో మనం అంటాం. మన బ్యాచ్ ఏ బ్యాచ్? పరలోకంలో ఉండే బ్యాచ్. ఆనందం అండి. వాళ్ళు రక్షించబడ్డారా అని అనగానే ఎంత ఆనందం అండి, ఎంత సంతోషం అండి పిల్లారా. అంటే ఈ రక్షణ వల్ల నీవు భాగ్యవంతుడు,
భాగ్యవంతురాలు. లోకంలో ఎంతో ఉండొచ్చు, ఎన్నో ఉండొచ్చు, కార్లు ఉండొచ్చు, మేడలు ఉండొచ్చు, మిద్దులు ఉండొచ్చు, ఎన్నెన్నో ఉండొచ్చు, పదవులు ఉండొచ్చు, కానీ వారికి రక్షణ భాగ్యము లేదు. ఇశ్రాయేలు నిన్ను రక్షించిన నిన్ను బోల్ను వాడు ఎవడు? అసలు నువ్వు రక్షించబడిన వాడవో, నీకు రక్షణ కలిగింది, నీకు రక్షణ ఉంది అంటే, రక్షణ అంటే శిక్ష తప్పించింది. అందరికి శిక్ష ఉంది, నీకు శిక్షను కొట్టివేయబడింది ఈ రక్షణ. ప్రతి మనిషి కొరకు శిక్ష సిద్ధంగా ఉంది. ఎప్పుడైతే రక్షణలోకి వచ్చామో నీ శిక్ష కొట్టివేయబడింది. ఆ రక్షణే నిన్ను భాగ్యవంతుడు చేస్తుంది. పరలోకంలో ఉండే భాగ్యం. నువ్వు భాగ్యవంతుడు ఎప్పుడో తెలుసా? రక్షణను బట్టి భాగ్యవంతుడువు, భాగ్యవంతురాలువు. పిల్లరా, అందుకునే ఎబ్రీ 12:3 ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావో, ఎలా తప్పించుకోలేవో. ఆ శిక్ష అంత భయంకరమంది, ఎవడో తప్పించుకోలేడు. ఎంత మొనగాడైనా, ఎంత గొప్పవాడైనా, ఎంత జమీందారైనా, ఎంత అధికారి అయినా ఈ రక్షణ లేకుండా శిక్ష తప్పించుకోలేడు. ఈ రక్షణ శిక్షను తప్పించింది. ఇది గొప్పది. ఎందుకు గొప్పది అంటే ప్రాణమిచ్చి రక్షణ కలగజేశాడు. ప్రాణమిచ్చి రక్షించాడు మనలను. ప్రాణం పెట్టి రక్తం చిందించి రక్షణ ఇచ్చాడు. ప్రాణం పెట్టించిన రక్షణ ఇది. ఆయన ప్రాణ త్యాగం ద్వారా వచ్చే రక్షణ. ఈ రక్షణ ఊరికే రాలేదు మనకు, ఊరికి ఇచ్చాడు. కాకపోతే ఆయన ప్రాణ త్యాగం చేస్తే, ఆ రక్తం చిందిస్తే ఈ రక్షణ మనకు వచ్చింది. ఈ భాగ్యం మనకు ఇచ్చాడు. ఇది గొప్పది. దేనికంటే గొప్పది? అన్నిటికంటే కూడా గొప్పది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఇది గొప్పదండి. వాళ్ళు ఎంత గొప్పోళ్ళు తెలుసండి అంటారు కదా. ఎవడు వాళ్ళకంటే గొప్పది నీవు కలిగింది, దేవుడు నీకు ఇచ్చింది. అందుకని బైబిల్ చెప్తుంది ఇది అనుకూలమనే సమయం, ఇదే రక్షణ దినం. ఇంకా రక్షణ లేనంటి వారు నీ కుటుంబంలో, నీ భర్త అయినా, నీ భార్య అయినా, నీ కొడుకైనా, నీ కూతురైనా, నీ అల్లుడైనా, నీ కోడలైనా, ఎవరైనా సరే వాళ్ళ కూడా కన్నీరు కార్చండి. లేదంటే ఒక రోజున పరలోకంలో ఆనందం ఉండదు నీకు. అగ్నిగుండంలో వాళ్ళని చూసి ఏడుతావు. వాళ్ళు అలాగే ఏడుతున్నారు అగ్నిగుండంలో, నువ్వు అక్కడ ఏడితే ఎలాగా? అక్కడ నువ్వు సంతోషంగా ఉండాలి అంటే వాళ్ళ గురించి ఇప్పుడు కన్నీరు కార్చు. ఇప్పుడు ఏడ్చుతున్న వారులారా మీరు సంతోషిస్తారు. ఇప్పుడు నవ్వుతున్న వారులారా మీరు శాశ్వతకాలం దుఃఖం ఉంది మీకు అంటాడు. కన్నీరు కార్చు, ఏడువో. ఇది మీకు అనుకునే సమయం. ఈ సమయం దాటితే ప్రయోజనం లేదుగా. కాబట్టి ఈ రక్షణ ఎటువంటిదంటే గొప్పది పిల్లరా, గొప్పది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చూడు, యెషయా గ్రంథం 15వ అధ్యాయము 17వ వచనం. 5వ అధ్యాయము గమనించండి, క్షమించండి, 45వ అధ్యాయము 17వ వచనం. 45:17. యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ. ఏ రక్షణ ఇది? నిత్యమైనది. నిత్యము నీతో ఉండేది. నీతో ఏది ఉండదండి. ఇది గొప్ప రక్షణ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ రక్షణ ఇది? గొప్ప రక్షణ. ఈ రక్షణ నిన్ను భాగ్యవంతులుగా చేస్తుంది. అంతేకాకుండా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది నిత్య రక్షణ. ఈ గొప్ప రక్షణ ఇది నిత్య రక్షణ. నిత్యము కూడా నిన్ను ఏడసపెట్టకుండా ఉండేది ఇది. నిన్ను అందరూ విడిచిపెట్టేస్తారు ఒక రోజున. అక్కడ దాకా వస్తారంతే వెనకొచ్చేస్తారు. పోలే ఆవిడతో పాటు వెళ్ళిపోతాను, ఆయనతో పాటు వెళ్ళిపోతాను అనుకుంటారా? అనుకున్నా వెళ్ళనవరు కదా, కుదరదు కదా అది. కానీ రక్షణ మాత్రం
నిన్ను విడిచిపెట్టదు, నీతోనే వస్తుంది. ఇంకోటి చెప్పమా, నీతో వస్తా, నిన్ను తీసుకెళ్తుంది ఈ రక్షణ, నిన్ను తీసుకెళ్ళేది రక్షణే. ఇది నిత్య రక్షణ, గొప్ప రక్షణ. ఇది రక్షణ దినం, రక్షణ పొందవలసిన సమయం ఇది. గనుక ప్రియులారా, ఇట్టి గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తామా? ఇది నిత్య రక్షణ. ఇది అందుకుని 22 వచనంలో రాయబడ్డది కదా, భూదిగంత నివాసులు నా వైపు చూసి, ఎంతవరకు ఎవరి వైపు చూస్తున్నారు? దేని వైపు చూస్తున్నారు? లోక వైపు చూస్తున్నారు. ఎవరెవరి వైపు చూస్తున్నారు? ఏమండి, ఈ లోకంలో ఉన్న వాటి వైపు చూస్తున్నారు, ఈ రంగుల ప్రపంచం చూస్తున్నారు. కానీ ఇంతవరకు చూసింది చాలు, ఇంతవరకు చూసిన దానివల్ల నష్టపోయాం. ఇప్పుడు నా వైపు చూడు, నా వైపు చూసి రక్షణ పొందండి. నా వైపు చూడండి. దేవుడు నేనే, మరి ఏ దేవుడు లేడు. నేను రక్షించే నాథుడు ఎవడో లేడు, యేసు ప్రభు మాత్రమే. నిన్ను రక్షించే సమర్థత కలిగినటువంటి వాడు, నిన్ను రక్షించడానికి ప్రాణం పెట్టినటువంటి వాడు. ఎవడని నీ కోసం ప్రాణం పెడతాడా? రక్తం కారుస్తాడా? మన నుంచి తిరిగి లేస్తాడా? కాబట్టి ఇది గొప్ప రక్షణ, ఇది నిత్య రక్షణ. ఈ రక్షణలో మనం ఏమవ్వాలండి? ఎదగాలి. చూడండి, రెండో మాటలో మూడో మాటలో దేవుని చిత్తం అయితే నెక్స్ట్ మనం ధ్యానం చేసుకుందాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఏవండి, లోకరీత్యగా నీవు ఎలాగున్నావు? దరిద్ర స్థితిలో ఉన్నా విశ్వాసమందు భాగ్యవంతులుగా మనం ఉందాం. విశ్వాసంలో రాజీ పడవద్దండి. అవునండి, విశ్వాసాన్ని తొలగిపోవద్దు. విశ్వాసం తొలగించేది ఏదో విన్నాం కదా. విశ్వాసం కాపాడుకో. నేను విశ్వాసం కాపాడుకుంటేనే నా పరుగు కడముట్టించాడు, తుదముట్టించాడు ఆయన. విశ్వాసం కాపాడుకున్నాను అంటే ఆ భాగ్యాన్ని నేను కాపాడుకున్నాను, పోగొట్టుకోలేదు. ఆ రక్షణను నేను పోగొట్టుకోలేదు. చాలామంది విశ్వాసము నుండి తొలగిపోయారు, తాము పొడుచుకున్నారు. ప్రియులారా, మరి మీరు, మనం ప్రియులారా, విశ్వాసం తొలగిపోవద్దు. ఇది గొప్పది, నిత్యమైనది. కనుక ఎన్నో విషయాలు మనం విన్నాం. కనుక ప్రియులారా, మనం ఎలాగుంటున్నాం? మన కుటుంబాలు ఎలాగున్నాయి? తృప్తి కలిగి ఉందామండి, క్షేమం కలిగి ఉందామండి, నెమ్మది కలిగి ఉందాం. బైబిల్ చెప్తుంది, నువ్వు సుఖముగాను నెమ్మదిగా బ్రతుకు నిమిత్తము రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రజలందరి కొరకు ప్రార్థన చేయమ్మా. అలా ప్రార్థన చేస్తే నువ్వు నెమ్మదిగా ఉంటావు, సుఖముగా ఉంటావు. అవును ప్రియులారా, దేవుడు అలా ఉండాలని కోరుకుంటున్నాడు. మనం లేనిపోని నెత్తిపెట్టుకుంటున్నాం. మనం కాళ్ళు పోయేది నెత్తికి రాసుకుంటున్నట్టుగా అంటారు కదా. అవును ప్రియులారా, ఎందుకు? నీ దృష్టి మళ్ళాలి. అవునండి, చూడొద్దు అంటే లోతు భార్య చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. కానీ ఎందుకు చూసింది? ఆమె దిష్టి అంతా కూడా దేవి పెట్టుంది, ఆమె సంపాదించి ధనం మీద పెట్టుకుంది. పట్టుకెళ్ళారా? ఏమన్నా పట్టుకెళ్ళారా? ఏమన్నా సంపాదించి కూడగట్టుకుందంత ఏమైపోయింది? దాని గురించే కదా అబ్రాహ్మణుడు చెడిపోయాడు, దాని గురించే కదా అబ్రాహ్మణుడు ఏరైపోయాడు. కానీ అది వచ్చిందా కూడా కాలిపోయింది, బూడిదైపోయింది కదా. ఒకరోజు ఈ భూమి బూడిదైపోయే రోజు ఉందండి. ఆకాశం అగ్ని కురిపించే రోజు ఒకటి ఉందండి. ఏది ఉండదండి, ఏది మిగలదు, ఏది పట్టుకెళ్ళం. రక్షణ మాత్రం నీ కూడా అవుతాయి. ఆ రక్షణ మాత్రం తొలగిపోవద్దు, ఆ రక్షణ తొలగిపోవద్దు. ఆ రక్షణ ఇంకా ఎవరైతే లేదో వారు కూడా పొందాలి. పొందటానికి నీవే కారణం. ఎందుకంటే బైబిల్ చెప్పేది, ప్రభుని యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షించి పొందుతారు. అంటే నీవే కారణం నీ ఇంటి వారి రక్షణ కొరకు. అవును, నీ విశ్వాసం ఉంచాలి. ఎంతవరకు ఉండాలో అంతవరకు. వాళ్ళ రక్షణ పొందలేదంటే నీ విశ్వాసంలో తేడా ఉంది, నీ విశ్వాసంలో వెళ్తుంది, నీ విశ్వాసంలో లోపం ఉన్నది అని గుర్తు చేసుకుని పశ్చాత్తాపడు. నువ్వు ఎంత ప్రార్థన చేసావో కాదు, ఎంత ఉపవాసం ఉన్నావో కాదు, ఎంత బైబిల్ చదివావో కాదు, విశ్వాసంలో వెళ్తూ ఉండకూడదు.
పిల్లారా గమనించండి, వాక్యం చెప్తుంది కదా, 16:30 రాయబడ్డ అపోస్తలుల కార్యాల్లో, అయ్యలారా రక్షణ పొందాలంటే నేనేం చేయాలని అడుగుతున్నాడు చెరసాల నాయకుడు. అంటే రక్షణ అర్థమైపోయింది దానికి. నాకు రక్షణ కావాలి, ఉద్యోగం పోయినా పర్లేదు, నన్ను చెరసాలలో నన్ను పాడేసినా పర్లేదు, ఈ రక్షణ ఎంత గొప్పదో అర్థమైపోయింది ఆ రాత్రి. ఈ రక్షణ కావాలి నాకు, అయ్యలారా అప్పుడు దాకా తోసేశాడే, కాళ్ళకు బండేసి బిగించేశాడే, చాలా కఠినంగా ప్రవర్తించాడే, ఆ రాత్రి గుర్తించాడు ఆ రక్షణకు ఇలువెంతో. ఆ రక్షణ పొందినట్టు వారు ఎంత ఆనందంగా ఉన్నారో, ఎంత సంతోషంగా ఉన్నారో, ఎంత ఆనందంగా పాటలు పాడుతున్నారో, ఎంత సంతోషంగా ప్రభు స్తుతిస్తున్నారో. ఏంటిది? రక్తాలు కారిపోతున్నప్పటికీ, వారి శరీరంతా గాయాలతో ఉన్నప్పటికీ కూడా ఎక్కడి నుంచి వచ్చింది ఈ యొక్క ఆనందం, సంతోషమని? ఆ ఆశ్చర్యాన్ని చూసి ఇది రక్షణ వల్లే, ఇది రక్షణ తప్పినోడు కాదు. అయ్యలారా రక్షణ పొందాలి, నన్ను ఏం చేయమని చెప్పండి, రాజీనామా చేసేస్తాను, మీరు ఏం చెప్పినా చేస్తాను నేను. రక్షణ కావాలి. ఎవడొప్పుకుంటాడు ఎవడొప్పుకోడు అది నాకు అనవసరం. ఒక ఉద్యోగం తీసేస్తానేమో పర్లేదు, నన్ను శిక్షించేస్తాను పర్లేదు, వాళ్ళు రక్షించబడటం వల్లనే కదా, స్వార్థ పెరగడం వల్లనే కదా జైలు వేశారు. ఒక నన్ను వేసినా పర్లేదు, ఈ రక్షణ ఆనందం నాకు కావాలి. రక్షణ పొందాలంటే అయ్యారా నేనేం చేయాలి? ఏమన్నాడు? ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారును రక్షణ పొందుతారు. ఏముంచితే? విశ్వాసం ఉంచమన్నాడు. అప్పటికప్పుడే విశ్వాసం ఉంచాడు. 34వ వచనం, ఇంటికి తోడుకు వచ్చి భోజనము పెట్టి దేవుని విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారు అందరూ రక్షించి పడిపోయారండి. ఇంటి వారు అందరికీ బాప్తిజం కూడా ఇచ్చేసాడు. అయ్యాల విశ్వాసం ఉంచాడు. తన భార్య, తన బిడ్డలు, తన కుటుంబం సభ్యులు ఎంతమంది ఉన్నారో, 10 మంది ఉన్నారో, 20 మంది ఉన్నారో తెలియదండి. ఆ రోజుల్లో ఆఫీసులు ఉండి కదా, ఎంతోమంది బిడ్డలు కనేవారు. 10 మంది అయినా వచ్చు, 20 మంది అయినా వచ్చు, మొత్తం ఒక్కడ మిగలకుండా మొత్తం అందరూ బాప్తిజం పొందేశారు. ఇంటి వాళ్ళందరూ కూడా ఆ రక్షణ ఆనందంలో ఏమండి చాలా ఆనందిస్తూ ఉన్నారు. నీ కుటుంబంలో ఆ ఆనందాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. జక్కయ్య, నేడు ఇంటికి రక్షణ వచ్చింది. ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. నీ ఇంటికి డబ్బు వచ్చింది, నీ ఇంటికి ఐశ్వర్యం వచ్చింది, నీ ఇంటికి ఆశ్రయం వచ్చింది, ఇదంటలేదు, రక్షణ వచ్చింది. రక్షణ అనేది భాగ్యం. రక్షణలో భాగ్యవంతులు మనం, ఈ విశ్వాసంలో భాగ్యవంతులు మనం. పిల్లరా, నీ ఇంటికి రక్షణ వస్తుందండి. నీవు దృష్టి పెట్టు. నువ్వు దృష్టి పెట్టలేనంత కాలం ఎలా ఉంటావో తెలుసా? క్రైస్తవ జీవితంలో పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించలేని వారు అయిపోతామండి. పైకి భక్తిగా ఉంటున్నావు, శక్తి లేని భక్తి ముక్తిని చేర్చదు. ఇంకా వాళ్ళేం రక్షిస్తుంది? కాబట్టి లుదియా ఆ కోవకు చెందింది, భక్తికి వెళ్ళిన హృదయే, కానీ శక్తి లేదు అంతవరకు. పౌలు గారు బోధ మీద, పౌలు గారు బోధ వింది, విస్తారంగా బోధించాడు. ఆ బోధ వింది, హృదయం తెరవబడింది. ప్రభు హృదయం తెరిచాడు. వాక్యం మీద దృష్టి పెట్టింది. అంతవరకు వాక్యం మీద దృష్టి కాదు, వ్యాపారం మీద దృష్టే, వ్యాపారం దృష్టే. ఎప్పుడు ఆమెనంటారా, ఆశీర్వాదం చేస్తారా, ఎప్పుడు వెళ్ళిపోదామా, పాస్టర్ గారు ఏంటి ముగింతానన్నాడు, పోగంటే కష్టం అయిపోయింది. ఈ దృష్టి మీద పెడితే ఏమండి నీకు ఎలాగుంటుంది? అది నిష్ప్రయోజనం అయిపోద్ది అండి. అలాగే ఈమె వ్యాపారం చేసుకునేది, ఎక్కడ పోయినా చర్చికి మాత్రం లేదు భక్తిగా, కానీ ఎప్పుడైపోద్దా మళ్ళీ వ్యాపారంకి వెళ్ళిపోదాం. పిల్లరా గమనించండి. కానీ హృదయం తెరిచాడు. ఆమె ప్రభునందు విశ్వాసం ఉంచిన దానినైతే మా ఊరు రావాలి, మా ఇంటికి రావాలి, మా ఇంటి వారు రక్షణ పొందాలి. హృదయం తెరవబడిన తర్వాత ఆ రక్షణకు వాల్యూ అర్థమైంది. అప్పటివరకు ఆమె కూడా బాప్తిజం పొందలేదు, భక్తిగా ఉందంతే. పౌలు గారు వెంటనే వెళ్ళాడు, ఆ తురతయ్య ప్రాంతం వెళ్ళాడు, ఆ పట్టణం వెళ్ళాడు. ఆ కుటుంబం అంతా బాప్తిజం పొందారు. వాళ్ళ సువార్త చెప్పాడు, కుటుంబం అంతా పొందారు. ఆ కుటుంబంతో అనేక కుటుంబాలు బాప్తిజం పొందారు. అక్కడ ఒక సంఘం ఏర్పడింది. అదే తురతయ్యలో ఉన్న సంఘం.
తురతైలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయమని చెప్పి ప్రకటన గ్రంథం 7 సంఘాల్లో ఓ సంఘం అయ్యింది. అక్కడ హృదయం తెరబడినప్పుడు దేవుడు అక్కడ కార్యం చేశాడు. హృదయం తెరబడినంత కాలం భక్తిగా ఉన్నాను, చర్చికి వెళ్తున్నాను, బైబిల్ చదువుతున్నాను, వాక్యం తెలుసు, లేక వాక్యం చదువుకుంటున్నాను, వాక్యం వింటున్నాను, ఇలాగ అనుకుంటే కనుక నిన్ను నీవు మోసగించుకుంటున్నావు. నీ రక్షణ నీకే రక్షణ ఇవ్వలేదు. నీ రక్షణ నీ విశ్వాసమందు భాగ్యవంతులైన వాళ్ళు ఈ శ్వాసం ద్వారా తన కుటుంబాన్ని రక్షణ నడిపించుకుంటారు. ఒకవేళ ఆ రోజు అవ్వకపోవచ్చు. ఏమండి, ఒక సంవత్సరానికైనా, ఓ నెలకైనా, ఒక 10 ఏళ్ళకైనా, 15 ఏళ్ళకైనా, 20 ఏళ్ళకైనా వాళ్ళు అలాగే వీళ్ళు అలాగే. వాళ్ళ నరకం, వీళ్ళ పరలోకం. పైగా సరిపెట్టుకుంటారు. ఆయనండి అసలు ఆటంకపరుషుడండి, అద్దుకునే వాళ్ళకి రక్షణ లేదు. ఆటంకపరిచి 4 తన్నాలు నిన్ను వెళ్ళొద్దని. అప్పుడు దెబ్బలు తిని రావాలి. అప్పుడు దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు. అప్పుడు కుటుంబ రక్షణ పడిపోద్ది. అర్థమైంది కోణం అంటే మమ్మల్ని అందరం కుట్టేలా మళ్ళీ ఈ రకంగా ఆలోచించడం నేను ఏం చేయలేను. అర్థమైంది? దెబ్బలు తిన్న వాళ్ళందరూ మారారు, తిట్టిన వాళ్ళందరూ మారారు, కొట్టిన వాళ్ళందరూ మారారు. నిన్ను కొట్టగా తిట్టగా ఆయన మారలేదు. ఈ సావు కౌరు సలహా చెప్తాడంటే చూడు, అలా చెప్పొద్దు. అర్థమైంది? గతించిన కాలం చాలు. ఈ సంవత్సరం ఎవరి ముగింపుగా మునిపే ఈ సంవత్సరం చివరిలో బాప్తీసులని సిద్ధం చేయండి. మీ భర్తల్ని, లేక మీ భార్యల్ని, మీ తల్లిదండ్రుల్ని, మీ కుమారుల్ని, మీ కుమార్తెల్ని, అల్లుల్ని, కోడల్ని సిద్ధం చేయండి, మీ మనవలతో సహా. పిల్లరా, దీని మీద దృష్టి పెట్టండి. ఇది రక్షణ దినం. ఒక రోజున నేను ప్రార్థన చేస్తుంటే ఆ రోజున గొప్ప దర్శనం చూపించాడు. ప్రభు రాకడ ఎలాగుంటుందో చూపించాడు. అప్పుడు అందరూ పరుగులు పెడుతున్నారు. అలా పరుగులు పెడుతుండగా అందులో మా పిల్లలిద్దరూ కూడా పరుగులు పెడుతున్నారు. పరుగులు పెడుతున్నప్పుడు మేము ముందుకు వెళుతున్నాము, వెనకాల భూమి కూలిపోతూ ఉంది. అరుపులను పడుతున్నాయి, పెద్ద గోళని పడుతుంది. ఈ లోపల మేము ఒక ఈదులోకి వెళ్ళాం. ఈ పిల్లలిద్దరూ ఆ ఈదులోకి వెళ్ళిపోయారు. ఈ లోపల ఆ ఈదంతా కూడా కుంగిపోయింది. అయ్యో అనుకున్నాను. ఆ దర్శనం చూసిన దర్శనం నేను చెప్పాను, రక్షణ పొందకపోతే ఇది నాకు వచ్చిన దర్శనం అని. వెంటనే కూడా మా దివ్య రమ్య కూడా అప్పుడు 7th క్లాసో 6th క్లాసో 8th క్లాసో లేక 8th 9th క్లాసో తెలియదు, కానీ ఇద్దరు కూడా మాకు రక్షణ కావాలన్నారు. లేదా నరకానికి వెళ్ళిపోతాం మేమని వారు కోరారు. అదే రోజున వాళ్ళ బాప్తిని పొందిన రోజున కొంత ఇంచుమించులో 20 మందో 25 మందో యవనస్తులు బాప్తిని పొందారండి. ఈ దర్శనం నాకు వచ్చినప్పుడు, నేను ఆ దర్శనాన్ని చెప్పినప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి రక్షణ గొప్పదే. నీకేమున్నా సరే దీంతో సమానం కాదు, ఏది సమానం కాదు. ఎవరికేమున్నా సరే దీంతో సమానం కాదు. విశ్వాసవంతు భాగ్యవంతులైన వారులారా, రక్షణలో కూడా భాగ్యవంతులు కండి. మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని భాగ్యవంతులు చేయాలనుకుంటున్నాడు ఆయన. ధనవంతుడిగా ఉండి దరిద్రుడిగా వచ్చాడు. దరిద్రులైన మనం ధనవంతులుగా చేయాలని ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. ఒక్క నిమిషం. అయ్యా, అనేకులను రేపని నమ్ముతున్నాను తండ్రి. నిజమే, లోకరీత్యా దరిద్రులుగా ఉండొచ్చు, కానీ విశ్వాసంలో భాగ్యవంతులు మీరు అని చెప్పబడుతుంది నాయన. అవును, ఈ రోజున ఎంతోమంది అయ్యో మా పరిస్థితి ఇది, మా పరిస్థితి అనుకుని ఉండొచ్చు ఒకవేళ, కానీ నువ్వు భాగ్యవంతురాలు అంటున్నావు. నీవు భాగ్యవంతుడు సహోదరుడా, సహోదరి, నువ్వు భాగ్యవంతురాలు. ఈ శ్వాసంలో నీవు భాగ్యవంతురాలు, భాగ్యుడు. రక్షణ బట్టి భాగ్యవంతులం, అని ఇచ్చిన రక్షణ బట్టి భాగ్యవంతులం. అవునండి, ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు స్వామి. ఇంతవరకు ఎత్తబడిన వాక్యం ఫలింపచేయని ఆయన, ప్రతి హృదయంలోని కార్యం జరిగించి మహిమ తెచ్చుకోమని, ప్రతి హృదయంలోని క్రియ జరిగించి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ఇదిగో పెద్దరాజు గారి మనవడి ఇష్యూలో, సోనరాజు గారి చిన్న కుమారుడి ఇష్యూలో ఇప్పుడే ఆ బిడ్డను ముట్టి స్వస్థపరచండి అయ్యా. వాంటింగ్ విషయంలోను, మోసం విషయంలోను మీరు స్వస్థపరిచి యేసు నామములో బిడ్డకి స్వస్థత కలుగును గాక ప్రభువా. యేసు నామములో బిడ్డకి స్వస్థత కలుగును గాక. అలాగే ప్రభువా, నందిని యొక్క కుమార్తె కూడా
పూర్తిగా స్వస్థపరిచే జ్వరము నుండి విడిపించండి. ఇంకా అలాంటి ఎవరైతే బలహీనలుగా అనారోగ్యాలతో ఉన్నారో వారందరినీ ముట్టి స్వస్థపరిచి పరిపూర్ణ ఆరోగ్యం ఇచ్చి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. అలాగే ఇంకొక మాట ఏంటంటే, స్తోత్రము దేవా, స్తోత్రం స్తోత్రం స్తోత్రము తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా అతి మిక్కిలిగా ప్రేమించినట్టి మా ప్రభువా, నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు కృతజ్ఞతలు స్వామి. ఎంతవరకు నీ సన్నిధి మాకు ఇచ్చారు, మీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు అయ్యా. ప్రార్థించడానికి, ఆరాధించడానికి, సాక్ష్యం ఇవ్వడానికి, స్తుతించడానికి, వాక్య పఠన చేయడానికి, వాక్య పరిసరిలో కూడా మీరు మాకు తోడై ఉన్నారు అయ్యా. నీ వాక్కు తేరాగా మమ్మల్ని దర్శించారు, నీ వాక్కు ప్రత్యక్షత మాకు ప్రసాదించారు, నీ బిడ్డలు కూడా ఎంతో ప్రేమతో ఆస్వాదించారు. ఈ మాటలు మా కోసమే, ఈ వాక్కు నా కోసమేనని ప్రభువా విశ్వసించారు. వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండినట్లు, వారు భాగ్యవంతులుగా ఉండినట్లు నేను రక్షణ భాగ్యము వారికి ఇవ్వండి, వారి కుటుంబానికి ఇవ్వండి నాయన. అలాగే ప్రభువా, లోకమందు దరిద్రులైనప్పటికీ ఈ శ్వాసమందు మీరు భాగ్యవంతులు అన్నావు, అట్టి శ్వాసం ప్రతి ఒక్కరిలోకి దయచే తండ్రి. అయ్యో కొంతమంది అయ్యా ఏదో ఆశించి ఈ శ్వాసము నుండి తొలగిపోయి తాము పొడుచుకుంటున్నారని, నానా బాధలో పడుతున్నారని మాట్లాడావు తండ్రి. అలాంటి బాధలో ఎవరు పడకూడదు ప్రభువా, ఎవరు తమ్ము పొడుచుకోకూడదు ప్రభువా. అది ఒక ఉరి అన్నావు నాయన. అయ్యా ఆ ఊరిలో ఎవరు పడకుండా అయ్యా ప్రతి ఒక్కరూ ఈ భూ సంబంధమైన లోక సంబంధమైన వాటిపై కాక నీ వైపు చూసి కుప్రదయిసే తండ్రి. నీవు ధనవంతుడవు, మమ్మల్ని ధనవంతులుగా చేయలేకపోతున్నావు. అవును ప్రభు, మమ్మల్ని మీ చేతికి అప్పగించుకున్నప్పుడు మమ్మల్ని నీవు అనుకున్నట్లు చేస్తావయ్యా. నువ్వు ఏదైతే అనుకుంటే అది నెరవేరుతుంది. ఈ లోపల మేమేదో అనుకుని మమ్మల్ని మేము విశ్వాసభ్రష్టులుగా మారిపోకుండా ప్రతి ఒక్కరి మనోనేత్రం తెరవండి, ప్రతి హృదయం తెరవండి. లూదియా హృదయం తెరిచి కుటుంబాన్ని రక్షించారు. ప్రతి హృదయాన్ని తెలిసి పైకి భక్తి కలివారే కాక శక్తి కలిగిన కుటుంబాలుగా, శక్తి కలిగిన విశ్వాసులుగా ప్రతి కుటుంబాన్ని సంపూర్ణంగా రక్షించండి. ఈ సంవత్సరం చివరిలో మేమున్నాం. కొత్త సంవత్సరానికి వెళ్ళక మునిపే ప్రతి కుటుంబంలో గొప్ప కార్యము చేయండి. ప్రతి ఒక్కరిని రేపండి, ప్రతి ఒక్కరిని ఉజ్జీవపరచండి. ప్రతి ఒక్కరూ నీకు సమర్పించుకునేటట్లు, ప్రతి ఒక్కరూ నీ చిత్తాన్ని జరిగించినట్లుగా నీ గొప్ప కార్యం జరిగించండి. ఎవరైతే బలహీనగానో అనారోగ్యంతో ఉన్నారో స్వస్థపరచండి. ఎవరైతే చదువుకుంటున్నారో జ్ఞానం ఇవ్వండి. ఎవరైతే ప్రభువా నిరుద్యోగులుగా ఉన్నారో తగిన జాబులు ఇప్పించండి. జాబులు చేసే వారికి ప్రమోషన్లు ఇవ్వండి. వ్యాపారాలు చేసిన వ్యాపారాలు దీవించి, చేతి పని చేసుకునే వారికి రెక్కలకు ఆరోగ్యం ఇవ్వండి. పాడి పంటలు చెరువులకు రెక్కలిగిన వారిని దీవించి ఆస్వాదించండి. వాహనాలు నడుపుతుండగా రాకపోకలో తోడుగా ఉండండి. కొంతమంది పరిచారకులు ఉన్నారు ప్రభు, వారిని దీవించుతండి. సహకారులు ఉన్నారు, వారిని దీవించుతండి నాయన. పెద్దలు ఉన్నారు, వారిని ఆశీర్వదించుతండి. సంఘ క్షేమాభివృద్ధి కొరకు వారు వంతు వారు పాటుపడినట్లుగా, వారు ప్రయాసపడినట్లుగా ప్రతి ఒక్కొక్కరికి తగిన తలంతులు ఇవ్వండి. తగిన తలంతులు ఇచ్చి వాడుకుని ప్రభువా వారిని బలపరచండి. ప్రభువా ఈ సంవత్సరం ముగింపుక మునిపే ప్రతి ఒక్కొక్కరిలో వారిలో ఏ తలంతం ఉన్నదో తండ్రి వారు గుర్తించలాగున, మేము గుర్తించలాగున ఆ తలంతులతో ముందుకు సాగుతూ సంఘ క్షేమాభివృద్ధి కలిగినట్లుగా నూతన సంవత్సరంలో వారు ప్రత్యేకమైన రీతిలో ఏర్పాటు చేయబడి నీ పరిచయంలో సహకారులుగా ముందుకు సాగే ఆ కృప దయచేయండి. మరి కొత్త సంవత్సరంలో మొదటి ఆదివారం మొదలుకొని రెండవ శనివారం వరకు ప్రభు 7 రోజులు ఒక ప్రత్యేకమైనటి ప్రార్థనలు ఏర్పాటు చేసి ఉన్నారు. ప్రతి నెల మొదటి ఆదివారం నుండి రెండవ శనివారం వరకు జరగబోతున్నటి ప్రత్యేకమైన కూడికలులో ప్రభువా మొదటి కూడికల్లోనే, మొదటి నెలలోనే ఎవరిని ఏ పని కొరకు నిర్ణయించారో, ఎవరు ఏ పరిచర్య కొరకు ఏర్పాట్లో ఉన్నారో, నీ అనాదికాల సంకల్పంలో ఎవరున్నారో ఆ పని, ఆ బాధ్యత వాళ్ళకి అప్పగించండి. ఆ పరిచర్యలో వారు బహుగా ప్రయాసపడినట్లు, గొప్ప బహుమానాలు వారు పొందినట్లు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు వారు పాడుపడినట్లుగా, వారు సమస్త జ్ఞానాన్ని ఉపయోగించి అనేకులను పురుగొల్పబడి ప్రోత్సహించబడి నీ సన్నిధికి నడిపించేలాగున
ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని, ఎత్తబడిన వాక్యం ఫలింపచేయండి ప్రభువా. మరి తెచ్చిన పలహారం పూజించినప్పుడు ప్రతి బిడ్డకు ఆరోగ్యాన్ని ఇవ్వండి. చిన్న బిడ్డల మొదలుకొని పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని ఇవ్వండి నాయన. ఆయన ఆరోగ్యాలు ప్రసాదించు తండ్రి. ఎత్తబడిన వాక్యం చేయండి. అర్పించబడిన ప్రతి అర్పణ నీ సేవ మహిమార్థంగా వాడుకోమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము మాకొచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు కూడా నీ చిత్తము నెరవేరుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయండి. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను మీరు క్షమించండి. మమ్ములను శోధనలోనికి తేక దృష్టి నుండి తప్పించండి. మహిమ, ఘనత, రాజ్యము, శక్తి, ప్రభావము మీదై ఉన్నది. ఎంతవరకు కాసి కాపాడిన మా తండ్రి, ఇక ముందు కూడా కాసి కాపాడమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాద ప్రార్థన తీసుకుందో. దానికి ముందు దేవుని ప్రేమయు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ కూడిన మాకు నీ యందు ఈ శ్వాసం వచ్చిన బిడ్డలకు అందరికీ సదా తోడై కడవరకు నడిపించి ఆదరించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒక మనం ఏంటంటే మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ కూడిన మాకు నీ యందు శ్వాస ఉంచిన బిడ్డలకు అందరికీ సదా తోడై కడ వరకు నడిపించి ఆదరించి ఆశీర్వదించుగాక. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్. అమ్మ ఎవరు అవుతున్నారు?